తిరువీర్ గారికి ఒక టేస్ట్ ఉందండి. కథ నచ్చింది, కథ బాగుంది. ఈ కథలో నేను భాగం అవ్వాలి. కొన్ని కథలు 10 నిమిషాల్లోనే బాగుంటాయి, కొన్ని కథలు 1 నిమిషంలోనే బాగుంటాయి, కొన్ని కథలు 2 గంటలు బాగుంటాయి. ఈ సినిమాకి ఒక ఐడియా వచ్చింది నాకు, చిప్పుపోతే ఏం చేస్తాడు అని. అది నాకు ఎగ్జైట్మెంట్గా అనిపించింది. ఏడీగా వర్క్ చేసి నేను ఒక 2 ఫిల్మ్స్కి వర్క్ చేసినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఎన్ని క్రాఫ్ట్లు ఉంటాయి. 24 క్రాఫ్ట్స్ అంటే ఎవరెవరు. మనం ఏడీగా వర్క్ చేసినప్పుడు చూస్తాం, మనం షార్ట్ ఫిల్మ్స్ అనేది మనమే చేయాలి. లొకేషన్ స్కౌటింగ్ మీరే చేసుకున్నారు? మేమే అండి. శ్రీకాకుళం నుంచి స్టార్ట్ చేస్తే శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్ మొత్తం వస్తే అరకు దగ్గర మాకు సెట్ అయ్యేది. ఇలా ఫోటో పెట్టుకుని వాడి ఫోటోనే పెట్టుకుంటాడు ప్రతి ఒక్కరు. పెట్టినప్పుడు మాకు అది అందులో ఇంట్రెస్టింగ్ అనిపించింది ఏంది, ఎవరి ఫోటో నాడు పెట్టుకోవడం ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఇక్కడ స్లాంగ్స్ని 3 రకాలుగా డివైడ్ చేసామండి. ఒకటి ఎందుకంటే ఉత్తరాంధ్రలో అందరి స్లాంగ్ ఒకలా ఉంటుంది. ఇప్పుడు ఆనంద్ పలికే పదం ఇంకా సాగదీస్తాడు ఆనంద్, రమేష్ అంత సాగదీయడు. బిఫోర్ కరోనా ఓన్లీ తెలుగు సినిమాలే, నార్మల్ పీపుల్ అందరూ తెలుగు సినిమాలే చూసేవారు. ఓటీటీలు వచ్చాక ఓల్డ్ సినిమా మొత్తం చూస్తున్నారు. వాడు రాత్రి ఒక సినిమా చూద్దాం అనుకుంటాడు, రాత్రి 8 గంటలకి నేను ఓటీటీలో ఒక సినిమా ఆ 100లో నీది నెంబర్ 1 ఉంటే నాడు చూస్తాడు. ప్రతిదానికి ఒక స్టార్ట్ ఉండాలి, ప్రతిదానికి ఒక మిడ్ ఉండాలి, ప్రతిదానికి ఒక ఎండ్ ఉండాలి. ప్రతి పార్ట్కి ఫిల్మ్ మేకర్ అంత అప్డేట్ అవ్వాలి. ఈవెన్ ఓల్డ్ సినిమాతో పోటీ పడాలి, స్క్రీన్ ప్లే వైజ్ కానీ మేకింగ్ వైజ్ కానీ. ఫస్ట్ రోజు నేను ఏ కథ రాసుకున్నానో ఈ రోజు తీసిన కథ అదే. ఎక్కడ చేంజ్ లేదు. ఎక్కడ యాక్టర్స్ కోసం కథను మారిస్తే కథ కిల్ అయిపోద్ది, ఆబ్వియస్లీ అది ఎక్కడైనా కిల్ అయిపోద్ది. హాయ్ గైస్, వెల్కమ్ టు శ్రీస్నాప్ అన్స్క్రిప్టెడ్. దిస్ ఈజ్ విజయరామ్. ఈరోజు మనతో ఉన్నది రాహుల్ శ్రీనివాస్ గారు. ఆయన రీసెంట్గా ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో అని ఫిలిం చేశారు అండ్ ఇట్ ఈస్ గోయింగ్ సూపర్బ్. థియేటర్స్లో ఒక విలేజ్ బ్యాక్డ్రాప్ స్టోరీతో మన ముందుకు వచ్చారు. ఆల్రెడీ ఆయన ఇంతకుముందు టిక్టాక్ స్టోరీస్ అనే ఒక ఫీచర్ ఫిలిం చేశారు అండ్ హీ ఆల్సో వర్క్డ్ యాజ్ అ ఏడీ ఫర్ ఫ్యూ మోర్ ఫిలిమ్స్. ఈరోజు ఆయనతోటి మనం ఈ ఫిలిం మేకింగ్ జర్నీ ఎట్లా స్టార్ట్ అయింది అండ్ హౌ డిడ్ హీ ఎండ్ అప్ విత్ ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో ఫిలిం, ఇవన్నీ విషయాలు తెలుసుకుందాం. సార్, వెల్కమ్ టు శ్రీస్నాప్ అన్స్క్రిప్టెడ్. సార్ సార్ హాయ్. ఎట్లా ఉంది సార్ రెస్పాన్స్ ప్రజెంట్? బాగుందండి. ఆల్మోస్ట్ అన్ని ఏరియాస్ ప్రమోషన్ కవర్ చేసినట్టున్నారు మొత్తం. అవునండి, అవును. మొత్తం ఆంధ్ర, తెలంగాణ మొత్తం కవర్ చేసాం. ప్రస్తుతానికైతే రెస్పాన్స్ బాగుంది. ఓకే సార్, కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఓవరాల్గా ఇప్పటికే 3rd వీక్ ఇది. ఓకే. సో 3rd వీక్ కాబట్టి ఇంకా 3 వారాలు అని అంటే అప్పటికే ఓకే. ఇంకా నెక్స్ట్ ఇంకా ఓటీటీ December 5th అనుకుంటున్నాం. అండ్ వచ్చింది, డేట్ వచ్చింది G5. ఓకే సార్. అండ్ మీరు ఆల్రెడీ యూ స్టార్టెడ్ యువర్ కెరీర్ విత్ షార్ట్ ఫిల్మ్స్. ఆల్రెడీ షార్ట్ ఫిల్మ్స్ సార్. ఫస్ట్ ఏడీగా చేసా, దాని తర్వాత షార్ట్ ఫిల్మ్స్కి వచ్చా. సార్, ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎంతవరకు రిలవెంట్ సార్ ఒక ఫిలింకి ఏడీగా వర్క్ చేసి దెన్ తర్వాత మీరు ఒక ఫిలిం అనేది టేకప్ చేయడం వరకు మీ ఎక్స్పీరియన్స్లో ఎంతవరకు మీకు హెల్ప్ అయిందంటారు? ఫస్ట్ ఏడీగా వర్క్ చేయడం అనేది నాకు ఎక్కడ యూజ్ అయిందంటే, ఫస్ట్ నాకు సినిమా అంటే ఏంటి, సినిమా తీయడానికి ఏం కావాలి. ఎందుకంటే అంతకుముందు నేను ఏడీగా వర్క్ చేసినప్పుడే ఫస్ట్ టైం నేను సెట్ని చూసా. ఏడీగా వర్క్ చేయడానికి ముందు నేను ఎప్పుడు ఒక సినిమా షూటింగ్ కూడా ఎప్పుడు చూడలేదు. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి చూసే అవకాశం కూడా చాలా తక్కువ. అవును, అంతే కదా. అవునవును. సో నేను అదే ఫస్ట్ టైం ఒక సెట్ని చూడడం ఏడీగా వర్క్ చేసినప్పుడే. సో ఏడీగా వర్క్ చేసి నేను ఒక 2 ఫిల్మ్స్కి వర్క్ చేసినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఎన్ని క్రాఫ్ట్లు ఉంటాయి. 24 క్రాఫ్ట్స్ అంటే ఎవరెవరు ఏం చేస్తుంటారు, ఎక్విప్మెంట్స్ ఏంటి, అసలు ఒక షాట్ మనం చూస్తాం, స్క్రీన్ మీద ఒక షాట్ చూస్తాం, అది ఇలా వెళ్తుంటుంది, ఇలా వస్తుంటుంది. జనరల్గా అది ఎలా వస్తుంది, ఏం చేస్తుంటే ఆ షార్ట్స్ వస్తాయి. మన బ్రెయిన్లో చాలా ఉంటాయి, బట్ అది ఎగ్జిక్యూషన్లోకి వచ్చేటప్పటికి అవి ఎలా అనేది మనకు తెలియదు. సో మనం ఏడీగా వర్క్ చేసినప్పుడు ఏంటంటే మెయిన్ ఎక్విప్మెంట్ ఏంటి, లెన్సెస్ ఏంటి, ఓకే అసలు కెమెరా అంటే ఏంటి, స్క్రీన్ ఏంటి, జిమ్మీలు ఏంటి, మిగతా అసలు డిపార్ట్మెంట్స్ ఏంటి, ఇవన్నీ ఏడీగా వర్క్ చేసినప్పుడు సెట్ అనేది తెలుస్తుందండి. సో అది ఉండాలి. ఎందుకంటే రెగ్యులర్ ఇప్పుడు మనం తీసే సినిమా అని అనగానే మినిమం అవి ఉంటాయి కాబట్టి మినిమం వాటి గురించి తెలుసుకోవడం అనేది బేసిక్. సో ఏడీగా వర్క్ చేయడం వల్ల అది తెలుసుకున్నాం మెయిన్. అప్పుడు తెలుసుకున్నాక షార్ట్ ఫిల్మ్స్ వల్ల నేను నేర్చుకున్నది ఏంటంటే మెయిన్లీ
అంటే ఏడీగా ఏంటంటే మనం చూస్తాం, ఓన్లీ మనం చూడడం తప్పితే మనం ఏం చేయలేము. అవును అవును. డైరెక్టర్ చేస్తుంటారు, మనం జస్ట్ అంటే ఏడీ మెయిన్ జాబ్ ఏంటంటే నాకు అర్థమైనంత వరకు ఒక ఈవెంట్ ఆర్గనైజర్ టైప్ అండి అది. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఉంటుంది, ఏమేం కావాలో అవి కాస్ట్యూమ్కి ఒక ఏడీ ఉంటారు, ఒక ప్రాపర్టీస్కి ఒక ఏడీ ఉంటారు, ఇంకా ప్రతిదానికి ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్ ఏడీ ఉంటారు కాబట్టి ఆ డిపార్ట్మెంట్ ప్రాపర్గా వాళ్ళు ఆర్గనైజ్ చేసుకుంటే సరిపోద్ది. షార్ట్ ఫిల్మ్స్ వల్ల మనం నేర్చుకునేది ఏంటంటే, మనం ఏడీగా వర్క్ చేస్తున్నప్పుడు చూస్తాం, మనం షార్ట్ ఫిల్మ్స్ అనేది మనమే చేయాలి. డైరెక్ట్ మనకు కావాల్సిన అవుట్పుట్ని మనమే డైరెక్ట్ చేసి అది అసలు మనకి కావాల్సిన అవుట్పుట్ని తీసుకొచ్చి, అంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ అన్నమాట. అవును, ప్రాక్టికల్ నాలెడ్జ్. సో ఈ ప్రాక్టికల్ నాలెడ్జ్లో నేర్చుకునేది చాలా ఉంటాయి. అవును, చూసి అంటే మనం ఏమనుకుంటాం అంటే వచ్చేసింది అని అనుకుంటాం, ఒక వంటలాగే మనం చూసాము వచ్చేసింది అనుకుంటాం. బట్ అది మన చేతితో చేసినప్పుడు అది ఎంతవరకు కరెక్ట్గా వస్తుందా అనేది అది మనం చేసేస్తున్నప్పుడు కూడా తెలీదు, అది ఎడిట్లు అయ్యాక అప్పుడు చూసుకున్నాక అర్థమవుతుంది. ఓకే, మనకి ఇది ఫస్ట్ మన బ్రెయిన్లో ఎంతవరకు ఉంది, మన ఎగ్జిక్యూషన్లో ఎంతవరకు తీసుకురాగలం అనేది. సో షార్ట్ ఫిల్మ్స్ వల్ల ఎక్కువగా నేను నేర్చుకునేది ఏంటంటే పర్టికులర్గా అదే మన ఎగ్జిక్యూషన్లో మన ఎంతవరకు అచీవ్మెంట్ ఉంటుంది కదా, మన బ్రెయిన్లో ఉన్న ఒక విజువల్కి మనం ఎగ్జిక్యూషన్లో ఉన్నప్పుడు ఫస్ట్ నేను షార్ట్ ఫిల్మ్ తీసినప్పుడు నా బ్రెయిన్లో ఉన్నది 100% అయితే నేను తీసింది 5%. అంతే ఇంత డిఫరెన్స్ ఉందా నాకు. ఓకే, దాన్ని అచీవ్ చేయాలంటే ఏం చేయాలి, ఎక్కడెక్కడ ఇది ఫాల్ట్ అవుతుంది, నెక్స్ట్ షార్ట్ ఫిల్మ్కి ఒక 10, నెక్స్ట్ ఒక 15, 20 ఇలా ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది నాకు ఎక్కువ డెవలప్ అయిందండి షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీసెస్ వల్ల. సార్, మేజర్గా ఒక మంచి ఫిలిం కావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి స్టోరీ ఉండాలి, అండ్ ఆ స్టోరీని నేరేటివ్గా చెప్పే స్కిల్ ఉండాలి. అంటే బేసికల్గా సీన్స్ అనేవి మనం మేజర్గా డిజైన్ చేసుకోవడం వేరు, కథ చూపించడం వేరు. ఆ చూపించడం అనేది ఎలా చూపిస్తామా అనే. ఇప్పుడు మీరు సీన్స్ డిజైన్ చేసుకున్నప్పుడు కూడా ఇప్పుడు మన ఈ ఫిలిం తీసుకుంటే అసలు ఆ సీన్స్ మీరు ఎట్లా రాసుకున్నారు? ఫస్ట్ స్టోరీ ఈ పాయింట్ అనుకున్న తర్వాత ఇమీడియట్గా ఇది సినిమాకి సెట్ అవుతుంది అనేది నేను రెడీ అవ్వలేదండి. ఓకే, పాయింట్ మనల్ని ఎప్పుడు పాయింట్ యూనివర్సల్ స్టేట్మెంట్లు ఇవ్వలేను, కానీ నేను అంత అచీవ్ చేయలేదు. సో ఈ సినిమా వరకు ఏం జరిగిందో నేను చెప్పగలను. ఈ సినిమా వరకు నేను ఏమంటున్నానంటే, ఇప్పుడు ఈ సినిమాకి ఒక ఐడియా వచ్చింది నాకు, చిప్పుపోతే ఏం చేస్తాడు అని. అది నాకు ఎగ్జైట్మెంట్గా అనిపించింది. బట్ ఇది సినిమా 2 గంటల సినిమాగా ఎంతవరకు వర్కౌట్ అవుతుంది ఇది అనేది నాకు తెలీదు. అది నేను ఎప్పుడు డిసైడ్ అయ్యానో 2 గంటల కథ రాసేసిన తర్వాత డిసైడ్ అయ్యా. సో మన దగ్గర పాయింట్ ఉంటుంది, మనం పాయింట్ పట్టుకొని దిగిపోయి ఉంటే మేబీ కథ అలా వచ్చి ఉండకపోతే ఫెయిల్ అయిపోయేది. ఓకే, సో అందుకే నేను ఒక విషయంలో నేను అనుకున్నది ఏంటంటే, మొత్తం 2 గంటలు కథ రాసాకే ఇది సినిమాకి వర్కౌట్ అవుద్దా లేదా, ఎందుకంటే చిన్న పాయింట్ అండి. అవును, చాలా దాన్ని పట్టుకొని 2 గంటలు ఎక్కడ లాగుతాం అనేటప్పుడు అది రాస్తున్న క్రమంలో మొత్తం బౌండెడ్ అయ్యాక అప్పుడు కాన్ఫిడెన్స్ వచ్చింది. ఓకే, ఇది 2 గంటల సినిమాకు పనికొస్తుంది అనేది. ఎందుకంటే కొన్ని కథలు 10 నిమిషాల్లోనే బాగుంటాయి, కొన్ని కథలు 1 నిమిషంలోనే బాగుంటాయి, కొన్ని కథలు 2 గంటలు బాగుంటాయి. సో ఈ కథని 2 గంటలు చెప్పడం అనేది నాకు ఛాలెంజింగ్ అనిపించింది. ఓకే. సో దీన్ని ఎలా చేయొచ్చు, ఎందుకంటే చాలా లేయర్ చేయాలి. డైరెక్ట్ ఒకటే పాయింట్ మీద వెళ్తే బోర్ కొడుతుంది. అవునవును, ఎవరికైనా చాలా సీక్వెన్స్లు పెట్టాలి, దీనికి చాలా సీక్వెన్స్లు మారాలి. ఒకటే పాయింట్ మీద వెళ్తుండడం కంటే నీకు ఒక 10 minutesకి ప్రతి ఒక పాయింట్ ఆఫ్ మూమెంట్లో అది మారుతుండాలన్నమాట. ఒక ఈవెంట్ మారుతుండాలి, మారకపోతే బోర్ వచ్చేస్తుంది. సో ఆ ఈవెంట్స్ ఎంతవరకు వర్కౌట్ అవుతాయి అనేది నేను బౌండెడ్ అయినంత వరకు కన్ఫర్మ్ అవ్వాలి. బౌండెడ్ అయ్యాక అప్పుడు ఓకే ఇది సినిమాకి వర్కౌట్ అవుతుందని అప్పుడు దిగా. అంటే సార్, ఇప్పుడు బౌండెడ్ అంటున్నారు కాబట్టి మీకు ఆల్రెడీ స్టోరీ మొత్తం వచ్చేసింది కాబట్టి ఇప్పుడు ఏదైతే సినిమా చూపించారో ఫస్ట్ హాఫ్ ఏమో పెళ్ళి అవ్వకూడదని అనుకుంటారు, సెకండ్ హాఫ్ ఏమో పెళ్ళి అయితే బాగుంటుంది అనుకుంటారు. సో ఈ ఫేజ్ అప్పటి నుంచే ఉందా సార్, లేదంటే డెవలప్ చేసుకుంటూ వచ్చినప్పుడు? అరే లేదండి, అంటే మ్యాటర్ ఏంటంటే ఫస్ట్ రాస్తుండం కాదు, ఫస్ట్ స్ట్రక్చర్ వేసుకుంటాం కదా, ఆ స్ట్రక్చర్లో ఇది ఉన్నాయి. అంటే నేను జనరల్గా దీనికి ఎలా వేసుకున్నానంటే, జనరల్గా నేను ఏ కథ రాసుకుని ఇలానే వేసుకుంటాను. ఎలా అంటే ఒక స్ట్రక్చర్ వేసుకుంటా, అంటే ఫస్ట్ 10 నిమిషాల్లో ఏం జరగాలి, అవును, తర్వాత 10 నిమిషాలు ఏం జరగాలి, తర్వాత 10 నిమిషాలు ఏం జరగాలి. సో ఒక బాక్సెస్ లాగా ఈ 10 నిమిషాలు, ఈ 10 నిమిషాలు, ఈ 10 నిమిషాలు, ఈ 10 నిమిషాలు నేను 4 పార్ట్లుగా డివైడ్ చేసుకుంటా ఇప్పుడు. ఓకే, ఫస్ట్ హాఫ్ 2 పార్ట్లు, సెకండ్ హాఫ్ 2 పార్ట్లు. ఓకే, మళ్ళీ అసలు ఈ కథని ఎన్ని గంటల్లో చెప్పాలనుకుంటున్నావు, 2 గంటలు అని అనుకున్నా. ఫస్ట్ 2 గంటలు అంటే గంట, ఫస్ట్ హాఫ్ గంట, సెకండ్ హాఫ్ గంట. ఫస్ట్ హాఫ్ గంటలో మళ్ళీ 2 ముక్కలు, అరగంట,
ఈ అరగంటలో మళ్ళీ 2 ముక్కలు, ఇందులో ఏం చెప్పాలి, ఇందులో ఏం చెప్పాలి. సో ఎగ్జాక్ట్గా పాయింట్ టైంకి వచ్చినప్పుడు స్మూత్ ట్రాన్సిషన్ ఉండాలి. అంటే ఇప్పుడు ఆ 15 నిమిషాల నుంచి ఈ 15 నిమిషాలకు వచ్చినప్పుడు ఏదో సడన్ జంప్లా ఉండకూడదు. అదొక స్మూత్గా ఉండాలి, అంతే కదా. అరే 15 నిమిషాలు అయిపోయింది, మనం 2 పార్ట్లోకి వెళ్ళాలి అనేటప్పుడు జంప్ ఉండకూడదు. అది కూడా మనం ముందు నుంచే చాలా క్లియర్గా ఉండాలి. సో ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ ప్రకారం ఇది నేను ముందు బాక్సెస్లో అనుకున్నా ఈ ఈవెంట్ ఇలా జరగాలి, ఈవెంట్ ఇలా జరగాలి. సో తర్వాత ఈ 15 నిమిషాల్లో ఎంతవరకు ఎంగేజ్ చేయాలి అనే దాని మీద మళ్ళీ వెళ్తా. ఫస్ట్ ఒక 15 నిమిషాల మీద వర్క్ చేస్తా, తర్వాత ఇంకో 15 నిమిషాల మీద వర్క్ చేశా, తర్వాత ఇంకో 15 నిమిషాల మీద, అది ప్రతిదీ ఇండివిజువల్ పార్ట్స్ లాగే వర్క్ చేశా. సో ప్రీ వెడ్డింగ్ షోకి ఏంటంటే ఫస్ట్ ఇంట్రోస్ అనేది ఒక పార్ట్ అనమాట నా దృష్టిలో. తర్వాత ఇంట్రోస్ అయిన తర్వాత ఇంట్రోస్ నుంచి కాన్ఫ్లిక్ట్ ఈ మధ్యలోకి ఒక పార్ట్, దీన్ని ఎలా డిజైన్ చేస్తాం బోరింగ్ లేకుండా. ప్రతిదానికి ఒక స్టార్ట్ ఉండాలి, ప్రతిదానికి ఒక మిడ్ ఉండాలి, ప్రతిదానికి ఒక ఎండ్ ఉండాలి ప్రతి పార్ట్కి. తర్వాత వన్స్ కాన్ఫ్లిక్ట్ ఓపెన్ అయిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి ఒక స్టేజ్కి, అక్కడి నుంచి వీడు ఏం చేశాడు, వీడు ఎంత సతమతమయ్యాడు, వీడికి ఐడియాస్ ఎంతవరకు వచ్చాయి, ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ఐడియాస్ అంటే మదర్ ఫాదర్ అంతవరకు ఒక పార్ట్. తర్వాత అమ్మాయితో పడగొట్టాలనుకున్నది అది అక్కడి నుంచి మళ్ళీ అదొక ఈవెంట్, అమ్మాయిది అనేది ఈవెంట్. ఇది పోయింది, అమ్మాయిది అనేది చెడిపోవడంతో ఆ ఈవెంట్ క్లోజ్ అయిపోయింది. అక్కడి నుంచి వీడు ఏం చేశాడు, అక్కడి నుంచి ఇంటర్వెల్ వర్క్, ఇంకో పెళ్లి కూతురిని పడకూడదాం అనుకున్నాడు, ఇంటర్వ్యూకి అదొక ఈవెంట్. సో ఇంతవరకు. సెకండ్ హాఫ్కి వచ్చాక వీడు బాధ దగ్గర, అసలు వీడికి ఎలా పోయింది అన్న దగ్గర నుంచి వీడు రియలైజ్ అవ్వడం, ఇదొక ఈవెంట్. అదంతా కంప్లీట్ సాడ్ ఉండాలి, అది కంప్లీట్ ఒక రియలైజేషన్లో ఉండాలి. సో అదొక ప్రాపర్ స్టోరీ, ఓన్లీ ఆ బిట్ వరకు ఒక స్టోరీ అలానే ట్రీట్ చేశా. దాని తర్వాత నుంచి మళ్ళీ ఈవెంట్స్, మళ్ళీ అక్కడి నుంచి వీడు పడగొట్టడం అమ్మా నాన్నల్ని వరకు అదొక ఈవెంట్. అమ్మ నాన్న అయిపోయిన తర్వాత మళ్ళీ అమ్మాయిని యూజ్ చేసుకొని వీళ్ళిద్దరిని పెళ్లి కొడుకు పెళ్లి కూతురిని యూజ్ చేసుకుని అదొక ఈవెంట్. లాస్ట్లో ఇంకంతా క్లియర్ అయిపోయింది, పెళ్లి కుదిరిపోయింది. ఇప్పుడు వీడు చెప్పడం అనేది ఒక 10 minutes ఈవెంట్. సో ఇలా ప్రతి ముక్కను కూడా సపరేట్ చేసుకున్నా, ప్రతి దాంట్లో కూడా ఒక ఎంటర్టైన్మెంట్ ఉండాలి ప్రతి దాంట్లో, ఇలా బేసిక్గా చేసుకొని ఈ కథను చేశాను. సార్ బేసికల్గా ఏ స్టోరీ అన్నా మనం ఎక్స్ప్రెస్ చేయాలంటే యాక్టర్స్ చాలా ఇంపార్టెంట్, బికాస్ దే ఆర్ ద ఫేస్ ఆఫ్ ద స్టోరీ అంటాం కదా. సో మీరు ఇప్పుడు ఈ స్టోరీ రాసుకున్నప్పుడు యాక్టర్స్ని బేస్ చేసుకుని డిజైన్ చేసుకున్నారా ఈవెన్ ఈ పార్ట్స్ కూడా, లేదంటే స్టోరీలో యాజ్ అ పార్ట్ ఆఫ్ ఈవెంట్ కింద పెట్టుకున్నారా? యాక్టర్ కూడా కథ బౌండెడ్ అయ్యే టైంలో ఒక యాక్టర్ కూడా నా బ్రెయిన్లో లేరు. ఇది ఇన్విజిబుల్ యాక్టర్సే, అది నా ఊహలో ఉన్న ఇలా ఉండాలి అని అలా ఉండాలి అని అనుకున్న పాత్రలే తప్పిస్తే ఇప్పుడున్న యాక్టర్ ఎవరు కూడా అప్పుడు లేరు. ఈవెన్ మైండ్లో లేరు, అసలు ఎవ్వరూ లేరు మైండ్లో. ఒక్క యాక్టర్ని కూడా బుర్రలో పెట్టుకుని రాయాలి. ఎందుకంటే ఈ సినిమా నేను ఈ కథను ముందు నుంచి ట్రీట్ చేసే విధానం ఎక్కడో సినిమాలో ఒక పాత్ర ఇలా ఉండాలి అనేది ఎప్పుడు చేయలేదండి. ఇది అన్నీ ఎలా ఉంటే రియల్ లైఫ్ క్యారెక్టర్స్ నుంచి తీసుకున్నవే. సో ఈ సినిమాలో ఆ మదర్ ఉంటుంది కదా, ఆ మదర్ని ఊహించుకొని రాయడము, లేకపోతే ఆ ఫాదర్ని ఊహించుకొని రాయడము, ఆ యాక్టర్ని ఊహించుకొని రాయడం ఇప్పుడు రాయాలి. ఎందుకంటే అప్పుడప్పుడు అది అలా వచ్చినప్పుడు రాసినప్పుడు ఏమవుతుంది అని అంటే ఆ బాడీ లాంగ్వేజ్ మనకు ఆల్రెడీ ఒకటి బుర్రలో ఉంటుంది కాబట్టి దానికి తగ్గట్టుగానే డైలాగ్స్ వస్తాయి. సో ఇలా కాకుండా నేను రియల్ లైఫ్లో ఇప్పుడు మా ఊర్లో నేను చూసిన మనుషులు వాళ్ళలాగా రాసి ఆ పాత్రలోకి వీళ్ళని ఎమిట్ చేయ ప్రయత్నం ఇదంతా కరెక్ట్గానే ఎమిట్ చేయను అనేది నా ఫీల్. యాక్చువల్గా అయితే పర్ఫెక్ట్గా సరిపోయారు, ఎక్కడ కూడా ఎవరు. అందుకే వాళ్ళ వస్త్రధారణ దగ్గర నుంచి వాళ్ళ మాట తీరు వరకు కూడా రియల్ లైఫ్లో కామన్ పీపుల్ ఎలా ఉంటారో ఆ టైప్లోనే. యాక్చువల్గా నేను చాలా సినిమాలు చూసాను సార్, కాన్ఫ్లిక్ట్ అనేది ఎప్పుడు కూడా అంటే సరే మెయిన్ కాన్ఫ్లిక్ట్ ఏంటి అంటే సరే చిప్పుపోయింది, ఎక్స్ప్రెస్ ఏం చేస్తాడు, ఎక్స్ప్రెస్ చేయాలి, ఎక్స్ప్రెస్ చేస్తే తిడతారేమో భయం ఉంటుంది. బట్ ఎక్కడైనా సరే పేరెంట్స్ విషయానికి వచ్చేసరికి ఆడవాళ్ళేమో కొట్టుకుంటారు బేసికల్గా, మగవాళ్ళేమో సర్దుకుపోయే గుణం ఉంటుంది. మీ దాంట్లో రివర్స్ జరిగింది, అంటే మగవాళ్ళ వల్ల కాజ్ అనేది అంటే ఒక ఇష్యూ అనేది రేజ్ అవుతుంది, ఆడవాళ్ళ వల్ల అది క్లోజ్ అవుతుంది. సో అది ఫస్ట్ నుంచే అలా డీల్ చేద్దాం. ఫస్ట్ నుంచే అలా అంటే ఇంత అనుకోలేదు. అంటే జనరల్గా మన ఎలా ఉంటుందంటే ఇంట్లో ఆడవాళ్ళ సైకాలజీ ఎలా ఉంటుందంటే వాళ్ళకి నచ్చింది అని అంటే ఎన్ని ఎర్రర్స్ ఉన్నా సరే, నేను చూసిన మనుషుల మధ్య నేను చెప్తాను, ఎన్ని ఎర్రర్స్ ఉన్నా సరే అవన్నీ కవర్ చేసేస్తారు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇళ్ళల్లో ఒక సంబంధం వచ్చింది, మన చెల్లికో మన అక్కకో ఒక సంబంధం వచ్చింది, వాళ్ళకి నచ్చింది, ఆ అబ్బాయి నచ్చేసాడు అని అంటే
లేడీస్ మెయిన్లీ జెంట్స్ కంటే ఎక్కువ లేడీస్ ఎలా ఉంటుంది అంటే వాళ్ళ మైండ్ సెట్ నేను చూసిన మనుషుల్లో అబ్బాయి తాగుతాడంటే ఏం కాదులే కామనేలే అది ఈ రోజుల్లో ఏముంటుంది వాళ్ళకి నచ్చలేదు అని అంటే ఈవెన్ వాడి చేతిలో పట్టుకున్న చిన్న పిన్ను కూడా వాళ్ళకి ఎర్రగానే కనిపిస్తుంది, చాలా పెద్దగానే ఉంటుంది. వాళ్ళకి నచ్చలేదు అని అంటే నచ్చలేదంటే ప్రతిదీ చాలా నెగిటివ్గా చూస్తారు, నచ్చింది అని అంటే అంత చూడరు. సో ఆ థింగ్నే పట్టుకున్నామండి. ఫస్ట్లో సంబంధం నచ్చింది అని అంటే ఒక మిడిల్ క్లాస్ నార్మల్ పీపుల్ ఏముందిలే చిన్నదే అని ఉంటుంది. వాళ్ళకి నచ్చలేదు అని అన్నప్పుడు అదే మనుషులు అదే సిచ్యువేషన్స్ అప్పుడు దాన్ని పెద్ద చేస్తారు అంతే అనే సెన్స్లోనే. ఫాదర్స్ని ఎందుకు అనుకున్నా అంటే అలా ఏం అనుకోలేదండి. మదర్స్ ద్వారా ఇది చేయాలి, ఫాదర్స్ ద్వారా కూడా ఏం అనుకోలేదు. ఇనీషియల్గా టక్కున ఒక ఐడియా వచ్చింది, ఫాదర్స్ ఇద్దరు కళ్ళు కాంపౌండ్లో కొట్టుకొని విడిపోతారు అన్న దగ్గర అప్పుడు ఏమొచ్చింది, అలాగైతే మదర్స్ ద్వారా కలిపితే బాగుంటుంది అని అనిపించినప్పుడు ఇది వచ్చిన తర్వాత అది అనిపించింది. సో వీళ్ళిద్దరు వాళ్ళు విడిపోయారు కదా, అది కూడా ఈయన ప్రయత్నాలకి సంబంధం లేకుండా వాళ్ళు కొట్టుకొని విడిపోయారు. ఈ ప్రయత్నాల్లో భాగం కాదు అది. వాళ్ళు కొట్టుకోవడం అనేది వీడి తాలూకా ఇది కాదు, రమేష్ అనే ఫోటోగ్రాఫర్ తాలూకా ప్లాన్ కాదు వాళ్ళు కొట్టుకోవడం అనేది. ఇది ఎన్ని ట్రై చేసినా ఇది అవ్వలేదు, సీరియస్గా ట్రై చేసినా అవ్వలేదు, కానీ సిల్లీగా విడిపోయారు. అలాగే కలపదామని ఇది సీరియస్గా ట్రై చేసినా అవ్వలేదు, అలాగే సింగిల్గా ఒక 5 రూపాయల కోసం వాళ్ళు కలిసిపోయారు. అంటే సిల్లీగానే ఉండాలి అనే. అంటే ఇంకొకటి సార్, ఇప్పుడు ఇంపార్టెంట్ వచ్చి ఇప్పుడు ఆ అబ్బాయి బాబు క్యారెక్టర్ వాళ్ళ షాప్లో పనిచేసే కుర్రోడు క్యారెక్టర్, అక్కడ ఎప్పుడు కూడా సార్ అతను ఎంత పెద్ద మిస్టేక్ చేసినా రమేష్ అనే లీడ్ క్యారెక్టర్ తిట్టడం కూడా చాలా చాలా తక్కువ సార్. అంటే చాలా మంది కొట్టడానికి కూడా చూపించే ఆప్షన్ ఉంటుంది. అంటే కొట్టడం అంటే ఫిజికల్గా అబ్యూస్ చేయొచ్చు లేదా వర్బల్గా చేయొచ్చు. మీరు నేను అబ్జర్వ్ చేస్తే సినిమాలో ఎక్కడో కూడా ఈ మెయిన్ రమేష్ అనే క్యారెక్టర్, హీరో క్యారెక్టర్, అతను ఎక్కువ అబ్యూస్ అనేది ఉండదు. ఇతనే కోపగించుకుంటాడు తప్ప అది అంటే అది రమేష్ ఎట్లా కావాలని చేశారు. అది మెయిన్లీ రమేష్ క్యారెక్టర్. అవును, రమేష్ క్యారెక్టర్ మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్లో ఇద్దరు చిన్నపిల్లలు జిరాక్స్కి వస్తారు. అవును, 10 రూపాయలు అయితే అలా 5 రూపాయలు ఇస్తారు. అవును దుబ్బిండి అంటాడు ఫస్ట్. అన్న తర్వాత మళ్ళీ పిలిచి సాఫ్ట్ కార్నర్. రమేష్ అనే వ్యక్తి చాలా సాఫ్ట్ పర్సన్. అవును, పొద్దున్న వస్తాడు, షట్టర్ ఎత్తుతాడు, తుడుస్తాడు, నీట్గా క్లీన్ చేసుకుంటాడు, తనే క్లీన్ చేసుకుంటాడు, పిల్లోడితో కూడా క్లీన్ చేయించాడు. అవును, తనే క్లీన్ చేసుకుంటాడు, పిల్లోని జస్ట్ హెల్ప్గా పెట్టుకున్నాడు అంతే. సో అయితే పిల్లలు ఇద్దరు వస్తారు, మళ్ళీ జిరాక్స్ ఇచ్చేస్తాడు ఇద్దరికి. అవును, సర్లే మంచోడు. నెక్స్ట్ టైం మీరు ఇంకొకసారి అబ్జర్వ్ చేస్తే మళ్ళీ ఇంకొక పిల్లోడు వస్తాడు, ఇప్పుడు అవ్వదు పోరా అని అంటాడు సెకండ్ హాఫ్లో. అన్న తర్వాత మళ్ళీ అరే రారా అడిగి జిరాక్స్ లాంటి ఇచ్చిరని అంటాడు. అంటే అంత సాఫ్ట్ పర్సన్. రెండో చూస్తే మీకు వెనక్కి బోర్డులో అవును తన అసిస్టెంట్గా పనిచేసే అబ్బాయి తాలూకు ఫోటోలు చిన్న నుంచి పెద్దలాగా ఉంటాయి. అంటే తను ఎప్పుడు ఒక అసిస్టెంట్గా ట్రీట్ చేయలేదు. జనరల్గా మన ఇంట్లో మనం పని ఫోటోలు మనం గోడ తగిలించుకోం. అవును, లిటరల్లీ వాళ్ళు అందంగా ఉన్నా సరే మనం తగిలించుకోం. ఎవరో మనకి ముక్కు మొహం తెలియని ఎక్కడో ఎవరో హాలీవుడ్ యాక్టర్స్ మన ఫోటోలైనా తగిలించుకుంటాం, కానీ అంతకంటే అందంగా ఉన్న మన పని ఫోటోలు మనం తగిలించుకోం. ఎందుకంటే ఇది మన పనివాడు అని ఒక ఫీల్ ఉంటుంది. అవును, రమేష్కి ఆ ఫీల్ లేదు. సో ఈడు క్యూట్గా ఉన్నాడు, ఈడు క్యూట్ అంటే ఎవరో ఒకరి ఫోటోలు ఇక్కడ మనం పెట్టాలి, చిన్నపిల్లల ఫోటోలు ఇక్కడ మనం పెట్టుకోవాలి. సో ఆ క్రమంలో వీడే ఉన్నాడు, ఇంకా ఎందుకు రమేష్ మైండ్ సెట్ అలాంటిది. సో అంత సాఫ్ట్ పర్సన్. అందుకే రమేష్ విడగొట్టాలని తన పరిస్థితులు తగ్గట్టుగా అనుకున్నా సరే నిజంగా విడిపోతే తీసుకోలేకపోయాడు రమేష్. అది అసలు తట్టుకోలేకపోయాడు. అది రమేష్ తాలూకు క్యారెక్టర్. ఒక డైలాగ్ ఉంటుంది సార్, ఏమైంది అంటే మనిషి ఏడుపు తగిలిందని. అది చాలా గట్టిగా తగులుతుంది కదా. అవును, ప్రతిదీ రమేష్ కనెక్ట్ అయిపోతుంటుంది. అంటే నా వల్లేనా అంటే తీసుకోలేకపోతుంటాడు, అంత గిల్ట్లో ఉంటాడు. కాబట్టి తన చుట్టూ జరిగే ఏ సిచ్యువేషన్ అయినా తనకే అన్నట్టుగా ఫీల్ అయిపోతుంటాడు ఆ సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైంలో. అంటే మీరు ఈ కథ రాసినప్పుడు అతనికి బ్యాక్ స్టోరీ రాశారా సార్? రాసి ప్రతి క్యారెక్టర్కి బ్యాక్ స్టోరీ ఉంటుంది. నేను చెప్పడం కూడా వాళ్ళకి అలాగే చెప్పా. ఈవెన్ ప్రతి ఇండివిజువల్గా కూడా నేను ఈవెన్ హేమ క్యారెక్టర్కి, హేమ అసలు రమేష్ క్యారెక్టర్ ఏంటి అంటే వాళ్ళ ఫాదర్ ఉండడు, ఫాదర్ చనిపోతాడు, మదర్ ఉంటుంది. మదర్ ఏం పని చేయదు, నార్మల్గా రమేషే చూసుకోవాలి ఫ్యామిలీని. ఫోటో స్టూడియో పెట్టుకున్నాడు, లోన్ తీసుకొని ఫోటో స్టూడియో పెట్టుకున్నాడు. సో రమేష్ తీసుకెళ్తేనే ఇంట్లో చేపల కూర, రమేష్ తీసుకెళ్తేనే చికెన్, రమేష్ తెస్తేనే కిరాణా సామాన్లు. సో అంత బాధ్యత గలవాడు, ఎక్కడో ఏదో టైం పాస్కి పెట్టేవాడు కాదు. సో ఈ క్యారెక్టర్ ఉన్నవాడు
సో ఆ బిహేవియర్ కూడా అలానే ఉంటుంది రమేష్ది మీరు చూస్తే. సో ఇలాగ ప్రతి క్యారెక్టర్కి బ్యాక్ స్టోరీనే. హేమ క్యారెక్టర్కి అంతే, ఒక డిగ్రీ చదువుకుంటుంది. చిన్నప్పటి నుంచి చాలామంది అబ్బాయిలు చాలామంది సైట్ కొడతారు, ఎవరికి పడదు, ఒక పొగరు ఉంటుంది. నేను అందంగా ఉంటాను, నన్ను నా వెనకతలు చాలామంది పడతారు. సో అదన్నీ బుర్రలో ఉన్నప్పటికీ అమ్మాయి తాలూకు నడవడిక కూడా అలానే ఉంటుంది సినిమాలో. ఓకే. సో బాడీ లాంగ్వేజ్ కూడా చాలా ఫస్ట్ ఒప్పుకోదన్నమాట. దేనికి ఒప్పుకోదు. రెండోది ఏంటంటే నేను పెద్ద అందగత్తని, నా వెనకతలు ఎవడైనా పడవాలి అనే ఆ సెన్స్ బాడీ లాంగ్వేజ్ ఉంటుంది. కానీ సార్ ప్రతి సీన్లోనూ కూడా రమేష్ క్యారెక్టర్ ఏదన్నా అడిగినా అమ్మాయి ఫస్ట్ నో చెప్పి మళ్ళీ వెనక్కి వస్తుంది. అది చాలా బాగుంది సార్ నిజంగా. ఎందుకంటే 2 times జరుగుతుంది. అంటే అమ్మాయి ఫస్ట్ ఏంటి, నాకెందుకు ఇది అని అనుకుంటుంది. బట్ అక్కడే తనకి రమేష్ మీద ఉన్న ప్రేమతో అవును, అరే నేను ప్రేమించిన వ్యక్తి ఆపదలో ఉన్నాడు, నన్ను హెల్ప్ అడిగాడు, నేను చేయకపోతే ఎలా అనేది ఒక రియలైజేషన్. ఫస్ట్లో అమ్మాయితో ఉన్న పొగరు, అమ్మాయికి ఉన్న ఇది దీని మీద వద్దుని అంటది. బట్ రియలైజ్ అవుతుంది, సరే ఏం చేయాలి చెప్పు, నా వరకు నేను ఏం చేయాలి చెప్పు అన్న ఇదనమాట. అక్కడ వాళ్ళిద్దరి మధ్యన రమేష్ మీద తనకున్న ప్రేమ అనేది చూపించేది అంతే. సార్ ఇంకా నెక్స్ట్ ఫిలిం మేకింగ్ విషయానికి వస్తే సార్, ఒరిజినల్ లొకేషన్ స్కౌటింగ్ మీరే చేసుకున్నారా సార్? ఎట్లా చేశారు సార్? మేమే వెళ్ళాం. అక్కడ శ్రీకాకుళం నుంచి స్టార్ట్ చేస్తే శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్ మొత్తం వస్తే అరకు దగ్గర మాకు సెట్ అయ్యాయి. అంటే మీకు ఆ లొకేషన్ బాగా తెలుసు కాబట్టి అక్కడే చేశారా? తెలిసింది కాదు, ఈ జియోగ్రఫీ ఇది మన శ్రీకాకుళం ఇది ఉత్తరాంధ్ర బ్యాక్ డ్రాప్లో చెయ్యాలి అన్న ఒక థాట్ ఉంది కాబట్టి సో ఉత్తరాంధ్రలోనే ఎతకదాం. అప్పుడే మొత్తం అంతా అలానే వాతావరణం అలా ఉత్తరాంధ్రలాగే కనబడాలి కదా, అక్కడున్న భూములు వేరు, అక్కడున్న పంటలు వేరు. సో ఇది ఉత్తరాంధ్ర అంటే ఉత్తరాంధ్రలా ఉండాలి. ఎందుకంటే డిఫరెన్స్ ఉంటుందండి. ఇప్పుడు రాయలసీమ వెళ్తే మనం చూస్తే ఇది రాయలసీమ అనేది ఒకటి ఉంటుంది, ఉత్తరాంధ్ర వెళ్తే ఇది ఉత్తరాంధ్ర అన్నట్టు ఉంటుంది, తెలంగాణ వస్తే తెలంగాణ అన్న ఒక ఫీల్ అయితే ఉంటుంది. ఈవెన్ బిల్డింగ్స్లో కానీ కన్స్ట్రక్షన్స్లో దగ్గర నుంచి పొలాలు వీటన్నిటిలో కూడా ఆ తేడా కనిపిస్తుంది. నాకైతే ఈజీగా ఎవరికైనా తెలిసిపోతుంది అది. సో అందుకే ఇది ఉత్తరాంధ్ర సినిమా అన్నప్పుడు ఉత్తరాంధ్ర కనిపించాలి ఆ బ్యాక్ డ్రాప్ అనేది. యూజువల్గా సార్ అంటే శ్రీకాకుళం సైడ్ అంటే టువర్డ్స్ విజయనగరం సైడ్ వెళ్ళిపోతారు లొకేషన్, కానీ మీరు అటు సైడ్కి వెళ్ళారు, లైక్ అరకు టువర్డ్స్ అరకు. లేదండి, మేము శ్రీకాకుళం నుంచి మొదలు పెట్టుకొచ్చాం. ముందు శ్రీకాకుళం అనుకుని శ్రీకాకుళం నుంచి చూసుకుంటూ వస్తే మాకు అరకు దగ్గర సెట్ అయింది. సో మేము ఒక పంచాయతీ ఆఫీస్, దానికి ఆపోజిట్లో ఒక ఫోటో స్టూడియో. సో ఇలా మేము ఎత్తుక్కుంటూ వచ్చామన్నమాట. మీకు ఛాలెంజ్ అనిపించలేదు సార్ రియల్ లొకేషన్లో షూట్ అంటే? ఇది ఇంక రియల్ కాకుండా ఇంకా ఇది సెట్స్లోనే గట్టి చేసేంత బడ్జెట్ లేదు. ఫస్ట్ బడ్జెట్ కంటే ముందు చేస్తే వర్కౌట్ అవ్వదు, ఎందుకంటే ఆథెంటిసిటీ రాదు. అవును, ఇది రియల్గా ఆ రియల్ ఇళ్లలో రియల్గా అక్కడ ఉన్న ఇట్లో చేస్తేనే ఆ నేచురల్ ఫీలింగ్ వస్తుంది. అంటే సార్ నేను అనేది సెట్ కాకుండా కొంతమంది కాంప్రమైజ్ అవుతారు, అంటే అంత దూరం ఎలా వెళ్తాము, ఇంతమంది జనాలు ఉన్నారు, లో బడ్జెట్ కాబట్టి దగ్గరలో ఊర్లో ఉన్న చోట్లలోనే చేస్తారు, మన జస్ట్ దగ్గరలోనే. మీరు అంత దూరం వెళ్ళి వెతుక్కుని దగ్గరలో చేసినా నేను అదే చెప్తున్నాను కండి, ఆ జియోగ్రఫీ అనేది ఈజీగా కనిపెట్టి వచ్చండి. మీకు ఒక మ్యాటర్ చెప్పనా, ఇందులో ఒక 2 షార్ట్స్ ఉంటాయి, అది మేము ప్యాచ్ వర్క్లో ఈ దగ్గరలో చేసినవే. మరి ఏమో అది ఆ ఫ్లోలో తెలియలేదేమో, కానీ ఫ్లోలో వెళ్తున్న మధ్యలో చిన్న ఎర్రర్ అయితే కనిపిస్తుంటుంది, నాకు అనిపిస్తుంటుంది. అది ఆనంద్ ఒక దగ్గర ఫోన్ మాట్లాడతాడు. ఓకే, ఫస్ట్ టైము అన్న బీచ్ దగ్గర గుర్రం మీద నేను మా ఆవిడ తీసుకున్న ఫోటోలు కావాలంటారు. అది దగ్గరలో తీసాం. సో తెలుస్తుంది ఎంతవరకు ఒక జియోగ్రఫీ ఉంటుంది, ఒక దగ్గర చిన్న ఇది అనేది తెలుస్తుంది. యాక్చువల్గా తెలియలేదు సార్, మీరు చెప్పి తెలియదు అంటే నార్మల్ తెలియకపోవడం కూడా గుడ్ థింగ్. కానీ ఆ తెలియకపోవడం గుడ్ థింగ్ అంటే నేనేమన్నా ఆ చిన్న వరకు ఓకే, పెద్ద వరకు మనం పెట్టాము అని అంటే అలాంటప్పుడు దాన్ని మనం ఈ బ్యాక్డ్రాప్లో చేయాలి అని ఫిక్స్ అయినప్పుడు ఈ టైప్ ఆఫ్ సినిమానే అనేయాలి. ఇంకా తెలంగాణ బ్యాక్డ్రాప్ సినిమా అని చెప్పి యాసన కానీ అన్ని ఇటు మార్చేసుకోవడమే బెటర్ నన్ను అడిగితే. అంటే నరేంద్ర గారు తెలంగాణ, తెలంగాణ, బట్ ఆయన ఎట్లా మాడ్యులేట్ చేశారు ఉత్తరాంధ్రలో? నరేంద్ర ఫస్ట్ ఒక 1 month టైం ఉండేది దీనికి నేర్చుకున్నాడు బాగా. అంటే ఉత్తరాంధ్ర అది యూట్యూబ్ ఛానల్స్ అన్నీ చూసి స్లాంగ్ అంతా నేర్చుకున్నాడు. కొంత నేర్చుకుంటే సెట్లోకి వచ్చాక ఇంకో కొంత అలవాటు అయిపోయింది. నరేంద్ర కంప్లీట్గా ఆ 1.5 month కూడా ఉత్తరాంధ్ర మాట్లాడేవాడు, ఈవెన్ ఆఫ్ స్క్రీన్ కూడా. సో నరేంద్ర నేను అనుకున్నాను, నరేంద్ర నేను మాట్లాడినట్టుగానే నువ్వు మాట్లాడు, మన ఇద్దరు ఉన్నాయి. సో అది అలవాటు అయిపోయింది. ఈ రోజుకి కూడా మా ఇద్దరం ఫోన్ మాట్లాడుకున్నా, ఎక్కడ కలిసి మాట్లాడుకున్నా ఆ స్లాంగ్ వస్తుంది. అది
మిగతా క్యారెక్టర్స్ కూడా అట్లాగే ప్రిప్ చేశారా సార్? అంటే ఈవెన్ ఇప్పుడు రమేష్ హీరో గారి క్యారెక్టర్ కూడా ఈ హీరో రమేష్ క్యారెక్టర్ ఏంటంటే చదువు ఇప్పుడు ఇక్కడ స్లాంగ్స్ని 3 రకాలుగా డివైడ్ చేసామండి. ఒకటి ఎందుకంటే ఉత్తరాంధ్రలో అందరి స్లాంగ్ ఒకలా ఉంటుంది. అవును, బాగా ముసలాళ్ళు ఉన్నారంటే వాళ్ళ స్లాంగ్ ఒకలా ఉంటుంది, ప్యూర్ నేటివ్ ఉంటుంది, అది ఊరు ఉంటుంది. ఇంకా అది ఒక ఏజ్ గ్రూప్ వచ్చి ఒక కుర్రోళ్ళు అయినా సరే వాళ్ళు చదువుకోలేదు, వాళ్ళు పనులకు వెళ్ళిపోతున్నారు అని అంటే వాళ్ళ స్లాంగ్ ఒకలా ఉంటుంది. ఇప్పుడున్న యంగ్ బ్యాచ్ వాళ్ళు చదువుకొని మంచి డిగ్రీస్ చేసుకున్న వాళ్ళు వాళ్ళ స్లాంగ్ ఒకలా ఉంటుంది. సో కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది ముగ్గురు వీళ్ళు. సో హేమాది రమేష్ది చదువుకున్న వాళ్ళు కాబట్టి వీళ్ళని ఒకలా ట్రీట్ చేసాం. సో ఆనంద్ సౌందర్య ఏంటంటే వాళ్ళు యంగ్ పీపులే, బట్ వాళ్ళు చదువుకోలేదు, ఎక్కువగా చదువుకోలేదు, 10th వరకు చదువుకున్నారు కాబట్టి వాళ్ళది మీడియంగా ఉంటుంది. ఇంకా మదర్స్ దగ్గరికి వెళ్ళినప్పటికీ ఇంకా వాళ్ళు అసలు చదువుకోలేదు కాబట్టి వాళ్ళది ఇంకా 2 రూటెడ్ ఉంటుంది. సో ఇలా 3 కేటగిరీలుగా అనుకున్నామండి. ఇది ఇప్పుడు మీరు చెప్తే తెలుస్తుంది, ఎందుకంటే ఇప్పుడు ఆనంద్ పలికే పదం ఇంకా సాగదీస్తాడు ఆనంద్, రమేష్ అంత సాగదీయడు. అవును, మహా అయితే రమేష్ హేమ ఎలా మాట్లాడతారు, ఏటి అవును అంటాడు, ఏటే అని అంటాడు ఆనంద్. ఇంకా మదర్స్ ఫాదర్స్ దగ్గరికి వెళ్తే ఇంకా ఉంటుంది అనమాట. అవును, ఇంకొంచెం సాగదీసి ఉంటుంది అంతే. అండ్ ఇంకొకటి సార్, అంటే ఫస్ట్ మీరు అప్రోచ్ అయిన అంటే స్టార్ట్ చేసినప్పుడు ప్రాజెక్టు మీరు బడ్జెట్ విషయంలో ఏమన్నా ఇంత లిమిట్లో ఉంటే చేయగలను నేను అని ఏమన్నా అనిపించింది సార్? లేదంటే ఫస్ట్ నుంచే లేదు మనం వెళ్ళే ప్రొడక్షన్ హౌస్ పెద్దగా ఉంటే మనం చేయొచ్చు అనేది ఏమన్నా పెట్టుకున్నారా సార్? కథ రాసుకున్నప్పుడు నేను చాలా కొత్త వాళ్ళతో చేద్దాము అనేది ప్లాన్ అండి ఇది రాసుకున్నప్పుడు. బట్ ఆ కథకి ఏం కావాలో ఫస్ట్ కథ రాసేసా. అంటే కథని బడ్జెట్ని దృష్టిలో పెట్టుకుని కథ రాయలే నేను. మీ ఓన్ స్టైల్లో మీరు రాసుకున్నారు కథ, అదొక కథ. ఆ కథకి ఏముండాలో అది ఉండాలి, అది రాసా అంతే. అంతేగాని దానికి నటులు ఎవరు, దాన్ని మనం ఇది ఎంత బడ్జెట్లో చేయాలి అనేది కూడా ఫస్ట్లో పెట్టుకోలే. కానీ ఒకటి అనుకున్నా, ఇది చేస్తే కొత్త యాక్టర్స్తో చేద్దాం అనేది తప్పిస్తే దీని బడ్జెట్ ఇంత అనేది ఏం లేదు. అయిన తర్వాత నేను అనుకున్నాను ఒక 30 లక్షల్లో కథ అంతా అయిపోయిన తర్వాత కొత్త వాళ్ళతో 30 లక్షలు 40 లక్షల్లో చేయొచ్చు అనేది ఒక ఐడియా వచ్చింది. బట్ అది చెప్పాం కదా, ఇంకొంచెం దీన్ని ఇంకొంచెం పెడితే ఇంకొంచెం బాగుంటుంది, ఇంకొంచెం క్వాలిటీ వస్తుంది అన్న దగ్గరకి వెళ్ళినప్పుడు బడ్జెట్ పెరిగింది. ఒక 1,20,00,000. దాని తర్వాత తిరువీర్ గారు లాంటి యాక్టర్స్ వచ్చినప్పుడు ఇంకా పెరిగింది. ఆబ్వియస్లీ అన్నీ పెరుగుతాయి, అన్నీ ఇంకా రెమ్యునరేషన్స్ దగ్గర నుంచి అన్నీ పెరుగుతాయి. సో అలా అంత అయిందనమాట అది. సో బట్ ఎప్పుడు కూడా స్టోరీ అయితే మార్చలేదు, ఈవెన్ తిరువీర్ గారు ఆన్ బోర్డ్ అయినా సరే. ఫస్ట్ రోజు నేను ఏ కథ రాసుకున్నానో ఈ రోజు తీసిన కథ అదే. ఎక్కడ చేంజ్ లేదు, ఎక్కడ అసలు లేదు. నేను అదే అంటాను కదండి, ఇప్పుడు నేను కథ రాసుకున్నా, ఒక కథ, ఒక చిప్పిపోతే ఒక ఫోటోగ్రాఫర్ ఏం చేశాడు అనేది ఒక కథ, అదొక కథ అంతే. దాన్ని మనం దేనికోసం మార్చినా సరే అది కిల్ అయిపోద్ది. అంటే కథకు న్యాయం చేసిన యాక్టర్స్ కోసం కథను మారిస్తే కథ కిల్ అయిపోద్ది, ఆబ్వియస్లీ అది ఎక్కడైనా కిల్ అయిపోద్ది. అంటే సార్ ఇప్పుడు నాన్ ఫేమ్ ఉన్న యాక్టర్స్ అయితే కొంతమంది చేంజ్ చేయమని అడుగుతారు కదా సార్, ఇప్పుడు పలానా పర్సన్ వస్తున్నారు ఆన్ బోర్డ్ అవుతున్నారు అంటే, లేదు వాళ్ళ ఫేమ్ ఎంత ఉంది, సో వాళ్ళ స్క్రీనింగ్ ఎక్కువ ఉండాలి, వాళ్ళ స్క్రీన్ టైం ఎక్కువ ఉండాలి, లేదంటే వాళ్ళకి అలాంటి డైలాగ్ ఉండాలి. ఇప్పుడు ఇందులో ఫైట్ లేదు సార్, కమర్షియల్ ఎలిమెంట్స్ లేవు అసలు యాక్చువల్గా. బట్ మీకు ఎక్కడైనా ఛాలెంజ్ అనిపించింది సార్, అంటే ఒప్పించడం విషయంలో? ఎవరైనా ఏం లేదండి, అదే కదా, ఒక తిరువీర్ గారికి ఒక టేస్ట్ ఉందండి, కథ నచ్చింది, కథ బాగుంది, ఈ కథలో నేను భాగం అవ్వాలి. సో అంతే సింపుల్. ఆ రోజు ఇఫ్ ఇన్ కేస్ ఇప్పుడు ఇంకేదైనా ఆయన కోరుకున్నా మేబీ అది వర్కౌట్ అయ్యేది కాదేమో. సో ఆయన అసలు ఎక్కడ ఎటువంటి చేంజ్ ఏం చెప్పలేదు లేదండి అసలు. అది చాలా ప్లస్ పాయింట్ మీకు అయితే. ప్లస్ పాయింట్ అదే అంటున్నాను కదా, అంటే కథని కథలానే చూస్తేనే. ఇప్పుడు సినిమా చాలా హానెస్ట్గా ఉంది అని అంటారు, ఎందుకంటే అది హానెస్ట్గా రాసిన కథ, ఆ హానెస్టీని ఎక్కడ డిస్టర్బ్ చేయలేదు కాబట్టి అది హానెస్ట్గా ఉంది. ఓకే అనేది నథింగ్. ఆ హానెస్టీని డిస్టర్బ్ చేస్తే హానెస్ట్గా ఉండదు కదా. ఓకే. సో మొదట అంటే నేను రాసుకున్నది ఏంటి, ఇది ఇలానే ఉంటేనే ఇది బాగుంటుంది. అవును, కథని కథలాగే కొన్ని పాత్రలు, రమేష్ హేమ కొన్ని పాత్రలే ఉన్నాయి, అది అలా ఉంటేనే బాగుంటుంది. దాన్ని ఇప్పుడు ఒక స్టార్ వచ్చారని చెప్పి ఇప్పుడు ఆ ఫోటో స్టూడియోని కాస్త ఊర్లో ఉన్న ఫోటో స్టూడియోని కొంచెం ఇంకేదో హైలైట్ చేసేద్దాం, దాన్ని ఇంకొంచెం అద్దాల మేళ చేద్దాం అని అంటే నీకు ఆ న్యాచురల్ ఫీల్ ఉండదు, నేటివిటీ పోతుంది కదా. అదే ఆ బట్టలు కానీ చెప్పులు కానీ ఏదైనా అలాగే ఉండాలి. ఇప్పుడు అది ఊర్లోనున్న ఫోటోగ్రాఫర్స్ తాలూకు ఫొటోస్ తీసుకున్నాం మేము, ఆ ఫోటోగ్రాఫర్స్ తాలూకా ఆ బోర్డులు ఎలా పెడతారో తీసుకున్నాం, అన్నీ రియల్గా మేము ఏమంటారు ప్రిపరేషన్ అనేది. ఇంకోటి
మేము అన్నీ అక్కడి నుంచే తీసుకున్నాం అనమాట. రిఫరెన్సెస్ మొత్తం మేము రియల్ లైఫ్ నుంచే తీసుకున్నాం, అంతేగాని ఇంతకుముందు ఈ సినిమాలో ఫోటో స్టూడియో ఎలా ఉండేది అనేది తీసుకోలే. శ్రీకాకుళంలో ఫోటో స్టూడియోలు ఎలా ఉంటాయి, వెళ్ళి ఫోటోలు తీసుకున్నాం. ఆ ఫోటో స్టూడియో పైన బోర్డుల మీద ఏం రాస్తారు, ఇలా ఫోటో పెట్టుకుని వాడి ఫోటోనే పెట్టుకుంటాడు ప్రతి ఒక్కడు. పెట్టినప్పుడు మాకు అది ఇంట్రెస్టింగ్, అందులో ఇంట్రెస్టింగ్ అనిపించింది ఏంది, ఎవరి ఫోటో నాడు పెట్టుకోవడం ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో అప్పుడు అందుకే తిరువీర్ గారితో మేము ఇలా ఫోటోలు దిగించాం. ఇలా దిగించి ఆ పైన రమేష్ ఫోటో స్టూడియో దగ్గర ఆయన ఇలాగే పట్టుకొని ఉంటాం. అవునవునవును. అలా అంటే అలానే అక్కడ మళ్ళీ జిరాక్స్ షాపులు అన్ని ఒకటి ఉండదు అనమాట. అక్కడ జిరాక్స్ ఫొటోస్ అన్ని మిక్స్డ్ అయి ఉంటాయి ఒక షాప్లో జనరల్గా. సో అక్కడ అందుకే జిరాక్స్ ఫోటో స్టూడియో లాగా పెట్టి అక్కడ బోర్డులు ఏమి ఉంటాయి. సో ఈ కైండ్ ఆఫ్లోనే ఇలా ఉండేది. సార్ మీరు ఆల్రెడీ షార్ట్ ఫిల్మ్ ఒకటి చేశారు కదా టిక్ టాక్ మీద సంబంధించి. టిక్ టాక్ స్టోరీస్ అది ఫిల్మే అండి, అది ఇండిపెండెంట్ ఫిల్మే, 1.5 hours అది. అసలు అంటే నాకు తెలిసింది ఏంటంటే సార్, ఇట్ వెంట్ సంథింగ్ అంటే కొంచెం ఒక రాంగ్ స్టెప్ అయింది. ఒక రాంగ్ స్టెప్ ఏం లేదండి, జనరల్గా అది ఎవ్రీథింగ్. ఇప్పుడు ఒక సినిమా చేద్దాం అనుకున్నాను, ఇప్పుడు నేను ఒక ఇండిపెండెంట్ ఫిల్మ్ చేద్దాం అనుకున్నాను. అదే థియేటర్కని అనుకోలేదు, థియేటర్కి అయితే కాదు 100%, అది థియేటర్కి అవ్వదు అని తెలుసు నాకు. సో ఒక ఇండిపెండెంట్ ఫిల్మ్ చేద్దాం. ఫస్ట్ మనం ఒక 1.5 hour ఫిల్మ్ ఎలా చేస్తామో అనేది మనకు తెలియాలి కదా. సో అది యాంథాలజీ రాసుకున్నా, ఒక 3 కథలు. 3 కథలు. సో చాలా రాంగ్స్ ఉన్నాయి, ఎందుకంటే ఒక కథ అయిపోయిన తర్వాత ఇంకొక కథ, ఇంకొక కథ అయిపోయిన తర్వాత ఇంకొక కథ, అన్నీ వర్కౌట్ అయితే దాన్ని ఓటీటీకి ఇచ్చేద్దాం అని అనుకున్న క్రమంలో 1.5 hour ఫిల్మ్ చేసాం. అది సో చేసిన తర్వాత ఏమనిపించింది, ఒకటి తర్వాత ఒకటి ఎందుకు 3 మెర్చ్ చేద్దామని ఎడిట్లో మెర్చ్ చేసాం. అక్కడ రాంగ్ ఫస్ట్, ఎందుకంటే స్క్రిప్ట్ వైజ్ ఉంటే ఒక ప్రాపర్ ఉంటుంది. నేను చెప్పాను కదా ఇందాక, ఒక ప్రాపర్ ఏ పార్ట్కి ఏ పార్ట్ అనేది. సో 3 కథల్ని ఎడిట్లో మిక్స్ చేసినప్పటికీ అనుకున్నట్టు అవ్వలేదు, అది అవ్వదు. ఎందుకంటే సీన్ టు సీన్ కట్కి జంప్ అవుతుంది. ఎందుకంటే ఈ సీన్ అయిన తర్వాత మనం కథలో రాసుకున్నప్పుడు ఇదే కథలో వేరే సీన్కి వెళ్తుంది. ఇప్పుడు మనం ఎడిట్లో జంప్ చేసి ఈ వేరే కథలో సీన్ వచ్చి ఇక్కడ పడుతుంది. సో ఈ ఇష్యూస్ ఉన్నాయి. రెండోది కొత్త యాక్టర్స్తో మనం ఒక 10 లక్షల్లో మనం ఒక సినిమా చేసామంటే మనం ఒక 11 లక్షలు ఎక్స్పెక్ట్ చేస్తాం, లేదా మనం పెట్టిన పెట్టుబడి ఎక్స్ట్రా 10 వచ్చేటట్టు ఎక్స్పెక్ట్ అనుకుంటాం. ఇప్పుడు ఓటీటీస్కి కొన్నిటికి అప్రోచ్ అయినప్పుడు వాళ్ళ లెక్కలు కొన్ని ఉంటాయి. ఇప్పుడు వాళ్ళు 10 పెట్టుకుంటే వాళ్ళు ఒక 10 లక్షల రూపాయి అయినా ఒక ఎక్స్పెక్ట్ చేస్తారు. అవును. వాళ్ళ లెక్కల్లో కుదరలేదు, అది ఎక్కడో ఇది వస్తుందని నమ్మకం లేదు. మేబీ క్వాలిటీ ఇష్యూ అయి ఉండొచ్చు. క్వాలిటీ ఇష్యూస్ ఉన్నాయండి, నేను అందుకే అంటాను కదా, కొన్నింటి దగ్గర పెట్టాల్సిన దగ్గర పెట్టకపోతే రాదు. ఇప్పుడు సౌండ్ ఉందనుకోండి, సౌండ్కి మనం పెట్టాల్సినంత పెట్టాలి కొంత. నేను నాకు అర్థమైనంత వరకు అదే సార్. విజువల్గా మనం అక్కడక్కడ మిస్ చేసిన ఏదన్నా అవుట్ ఆఫ్ ఫోకస్ అయినా ఏమైనా సౌండ్ బాగోపోతే మాత్రం ఇమీడియట్గా ఒక డిస్టర్బెన్స్ అనేది వస్తుంది. ఏదైనా తెలిసిపోద్దండి, అంటే ఈవెన్ విజువల్గా అయినా తెలిసిపోద్ది, సౌండ్ అయినా తెలిసి. ఇప్పుడు కొంచెం వినసొంపు కంటే ఇప్పుడు ఒక వాయిస్ వచ్చే ఒక వాయిస్ కానీ ఇన్స్ట్రుమెంట్స్ కానీ పెద్దగా తెలియదు అని అనుకుంటాం, కానీ మనం ప్రతిదీ ఫీల్ క్రియేట్ చేస్తుంది. విజువల్ కూడా ఫీల్ క్రియేట్ చేస్తుంది, సౌండ్ కూడా ఫీల్ క్రియేట్ చేస్తుంది. సో ప్రాపర్ ఎస్ఎఫ్ఎక్స్ లేకపోయినా సరే ఒక ఫీల్ పోతుంది. ఓకే. ఎంత ఇదంటే ఒక సౌండ్ ట్రాక్ రన్ అవుతూ ప్రాపర్ డ్రాప్ అవ్వాలి. అది ప్రాపర్గా ఒక దగ్గర అటు సౌండ్ ట్రాక్ ఎండ్ అవ్వాలి, ఎండ్ అయ్యి మళ్ళీ సౌండ్ ట్రాక్ ఇంకోటి స్టార్ట్ అవ్వాలి. ఆ ఎండింగ్లు కూడా లేకపోయినా సరే ఒక ఫీల్ పోతుంది, ఏదో పోయింది, ఆడియన్కి తెలియదు ఏంటో, అదే సడన్గా డ్రాప్ అయినట్టు అనిపిస్తుంది. అది కూడా తెలీదు, కానీ ఫీల్ పోతుంది అంతే, ఎక్కడో దేన్ని ఎంజాయ్ చేయలేరు. సో నేనేమంటానంటే సింపుల్ ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. ప్రీ వెడ్డింగ్స్ ఆ క్లైమాక్స్ సీన్ ఒకటి ఉంటుంది ప్రీ వెడ్డింగ్లో. అందులో ఒకటి ఉంటుంది, ఒక ట్రాక్ రన్ అవుతుంటుంది, ఒక వయలిన్తో ఒక ట్రాక్ రన్ అయ్యి ఇంతకంటే గొప్ప ప్రీ వెడ్డింగ్ వీడియో ఇంకేముంటుందన్న అని అన్న దగ్గర మ్యూజిక్ ఆగిపోద్ది. ఓకే. ఆగి మళ్ళీ ఇంతకంటే ప్రీ వెడ్డింగ్ వీడియో ఇంకేముంటుందన్న అని అనగానే ఇమీడియట్ ఆనంద్ కంప్లీట్ సైలెంట్ ఆనంద్ షార్ట్ పడినప్పుడు మళ్ళీ మ్యూజిక్ లేస్తుంది. సో ఈ డ్రాప్ అవ్వడం మళ్ళీ ఎక్కడ లేవడం అనేది ఒక ఫీల్ క్రియేట్ చేస్తాయి. ఓకే. అది కంటిన్యూస్ సీన్ కదా, ఆల్మోస్ట్ కంటిన్యూ. అది 2.5 minutes అది హడావుడి సడన్ గా డ్రాప్ అయ్యేసరికి. సో దీన్ని సౌండ్ అంటాను. అదే సౌండ్ క్వాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నాకే తెలుసు, మా ఆఫీస్లో నేను చూస్తున్న సినిమాకి, నేను ఆడిటోరియంలో చూస్తున్న సినిమాకి ఎంత ఫీల్ క్రియేట్ చేసిందో అనేది నాకు తెలుసు. ఈవెన్ మిక్సింగ్ వైజ్ కూడా
ఒక బీజిఎం డౌన్గా ఉన్నప్పుడు, ఎందుకంటే అన్నీ చూసా ఇది ఎలా ఉన్నప్పుడు ఇది ఎలా ఉంది, అది అలా ఉన్నప్పుడు ఎలా ఉంది అనేది ఈ సినిమాకి నేను అన్నీ చూసా. అన్నీ చూసినప్పుడు అందుకే అర్థమవుతుంది, మనం కొన్నిటి దగ్గర కొన్ని పెడితేనే ఆ ఫీల్ వర్కౌట్ అవుతుంది, లేదంటే వర్కౌట్ అవ్వదు. సినిమా ఏదో లాగుతుంది అనిపిస్తుంది అన్న ఫీల్ కూడా వస్తుంది అన్నమాట. సో మీకు ఇది ఆ ఫీచర్ ఫిల్మ్ చేయడం వల్ల మీరు నష్టపోయినా సరే మీకు అది హెల్ప్ అయిందా ఇప్పుడు ప్రీ వెడ్డింగ్ విషయంలో? హెల్ప్ అయిందండి. అదే అంటున్నాను కదా, క్వాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. క్వాలిటీ ఉండాలి. అంటే కొన్నిటికి కథ చెప్పిస్తుంది, కథ ఒక్కటే వెళ్ళిపోయిందంటే ఇంక అసలు ఏవి తగ్గిన అనుకుంటాం, కానీ లేదండి. అంటే మనం విజువల్ చూపిస్తున్నాం కదండి, మనం కథ చెప్పట్లేదు ఎవరికి, విజువల్గా మనం కథని చూపించినప్పుడు ప్రాపర్గా చూపించాలి, ప్రాపర్ క్వాలిటీతో చూపిస్తే ఆ ఫీల్ వస్తుంది. ఓకే, కథ చెప్పడం వేరు, కథని ఫీల్ అవ్వమని చెప్పడం వేరు. ఆడు కథ అర్థం చేసేసుకుంటాడు, నువ్వు ఎలాగ చెప్పినా సరే, ఎలాగ చూపించినా సరే కథ అర్థమైపోద్ది. ఒకడు ఉంటాడు, రమేష్ ఫోటో ఇది పోగొట్టాడు ఆపాలనుకున్నాడు, ఇది అర్థం చేసుకోవడం వేరు, అర్థమైపోద్ది. కానీ ఆ కథని ఇది ఫీల్ అవ్వాలి అని అంటే ఈ క్రాఫ్ట్స్ అన్నీ కూడా ప్రాపర్గా ఉన్నప్పుడు ఆ ఫీల్ తెస్తుంది వాడికి. ఓకే, సో ఈ క్రాఫ్ట్స్ ఎందుకు అంటే ఇప్పుడు విజువల్ కానీ, డిఐ కానీ, ఒక కాస్ట్యూమ్ కానీ, సౌండ్ కానీ, ఇవన్నీ ప్రాపర్గా ఉన్నప్పుడు ఆ ఫీల్లోకి తీసుకెళ్తుంది అన్ని. ఓకే. అండ్ ఇంకొకటి సార్, ఇప్పుడు ఎస్పెషల్లీ షార్ట్ మేకింగ్కి వస్తే మీరు ఫస్ట్ నుంచే మీరు లొకేషన్ స్కౌటింగ్ చేసుకున్నారు కాబట్టి అప్పటి నుంచే షార్ట్ మేకింగ్కి సంబంధించి వర్క్ చేస్తారా, లేదా సార్ ఫస్ట్ నుంచి అంటే లొకేషన్కి వెళ్ళిన తర్వాత అంత లొకేషన్ అంతా ఫైనల్ చేసుకున్న తర్వాత? స్టోరీ అయిపోయిన తర్వాత షార్ట్ డివిజన్ చేసుకున్నామండి ఆఫీస్లోనే. లొకేషన్ రెక్కి వెళ్ళక ముందే. అంటే జనరల్గా ఈ సీన్ని మనం ఎలా అనుకుంటున్నాం అనేది. సో ఇది 50% ఉంటుంది. ఆబ్వియస్లీ మనం అక్కడికి వెళ్ళిన తర్వాత లొకేషన్ బట్టి అదే పట్టుకొని, ఇప్పుడు లొకేషన్లో కూర్చొని డిఓపి నేను కూర్చున్న తర్వాత ఎవ్రీ లొకేషన్లోని అక్కడ కూర్చొని మళ్ళీ దీన్ని చిన్న చేంజెస్ చేయడం. ఓకే, ఇప్పుడు మనం అనుకున్న షార్ట్కి లొకేషన్ వర్కౌట్ అవ్వట్లేదు, స్పేస్ లేదు అని అన్నప్పుడు దీన్ని ఇంకెలా చేయొచ్చు ఆల్టర్నేట్గా. సో ఇది 2 రకాలు. అక్కడ ఒక 50%, 60% జరిగితే ఆన్ లొకేషన్ రెక్కి వెళ్ళినప్పుడు ఒక 30%, 35% చేంజెస్ చేసాం కొన్ని దానికి తగ్గట్టుగా, లొకేషన్కి తగ్గట్టుగా. ఎందుకంటే మన లైవ్ లొకేషన్స్ కాబట్టి అవును, దానికి తగ్గట్టుగా మళ్ళీ కొన్ని సెట్ అయ్యాయి, కొన్ని సెట్ అవ్వనప్పుడు ఓకే మనకి ఇప్పుడు ఈ షార్ట్ అనుకున్నాం కదా, ఇంత అవ్వదు, ఈ స్పేస్లో అవ్వదు కాబట్టి దీన్ని ఇలా మార్చుదాం, లేకపోతే ఇది ఇంకా బాగుంది, ఇప్పుడు ఇందులో ఇది ఉంది కాబట్టి ఇన్ని ఎలిమెంట్స్ మనకి చేయొచ్చు కాబట్టి ఆ షార్ట్ కాకుండా ఈ షార్ట్తో వెళ్దాం, ఇలా కొన్ని మార్చుకొని అనేవి 2 వైపులు జరిగాయండి. లొకేషన్ కూర్చొని జరిగింది, అక్కడ కూడా జరిగింది. ఫస్ట్ ఇక్కడ అనుకొని మళ్ళీ లొకేషన్కి వెళ్ళి మనం అనుకునేవి ఇక్కడ ఇంప్లిమెంట్ అవుతూనే లేవు చూసుకొని, అవ్వకపోతే మళ్ళీ దాన్ని కొన్ని మార్చుకొని చేసుకునే ఇదేనండి షార్ట్ డివిజన్స్. మొత్తం ఎవ్రీ షార్ట్ రాసుకున్నాం, ఈ సీన్లో ఇన్ని షార్ట్స్, రేపు షూట్కి వెళ్తామంటే మనం ఈ 10 షార్ట్స్ తీయాలి. ఓకే, 3 సీన్లు అంటే ఓకే ఇందులో 5, ఇందులో 7, ఇందులో 8. సో మనం రేపు మన టార్గెట్ ఇన్ని షార్ట్స్. షార్ట్ మేకింగ్ వచ్చేసరికి సార్ అక్కడ లొకేషన్లో యూజువల్గా 4 తర్వాత సన్లైట్ ఉండదు అనుకుంటున్నాను. 4 డౌన్. అవునండి, ఇది చాలా తక్కువ టైం కదా మీకు. ఎట్లా స్టార్ట్ చేసేవారు సార్ యూజువల్గా? ఇది షార్ట్ మేకింగ్ ఇప్పుడు మేము అనుకునే వాళ్ళం అండి, 20 షార్ట్స్ అనుకోండి యావరేజ్గా, ఒక రోజుకి ఒక 15 నుంచి ఒక 20 షార్ట్స్ అనుకున్నప్పుడు ఫస్ట్ సీన్ ఒక 3 సీన్లు అనుకుంటే, ఫస్ట్ సీన్ ఒకటి తీసుకుంటే ఇందులో ఈ లొకేషన్ మనకి ఇబ్బంది పెట్టకుండా, ఇప్పుడు 7 గంటలకు మేము ఫస్ట్ షాట్ పెట్టాలి అని అనుకోండి 6:30కి, ఇప్పుడు మనం అవుట్డోర్ పెట్టలేం, ఎక్స్టీరియర్ పెట్టలేం. ఎక్స్టీరియర్ పెడితే ఫాగ్ ఉంటుంది ఫుల్, అది 9 వరకు దిగదు. సో ఈ వాల్స్ ఏదో ఇంటీరియర్లో వాల్ ఏదో బ్యాక్గ్రౌండ్ వాల్ వచ్చేదో, లేకపోతే ఇంక దీన్ని ఏదో మనం చేసుకునే దాని మీద ఫస్ట్ షాట్కి వెళ్ళేవాళ్ళం. సో మేము ముందు రోజు అనుకునే వాళ్ళం, ఓకే ఇది 7 గంటలకి చేయలేము, సో 7 గంటలకి ఈ షాట్ చేద్దాం, తర్వాత దాని నుంచి దీనికి లైట్కి ఎంత టైం పడుతుంది, సో దాని తర్వాత ఈ షాట్ చేద్దాం, దాని తర్వాత ఎండ్ వచ్చేస్తుంది, బయట ఫాగ్ పోద్ది కాబట్టి నెక్స్ట్ ఈ షాట్కి వచ్చేద్దాం, మళ్ళీ ఎండ్ ఎక్కువ అయిపోద్ది కాబట్టి మళ్ళీ ఈ టైంలో కంప్లీట్ చేసి ఈ షాట్కి వెళ్దాం. ఇలా ఎవ్రీ షాట్ కూడా మేము ముందు ప్లాన్ చేసుకునేదాన్ని అండి. ఓకే, ఎన్ని రోజులు షూట్ చేశారు సార్? 34 days అండి కంప్లీట్. 34 days అంటే ఫస్ట్ అనుకున్నది కూడా 34 అయినా సార్, లేదంటే అంటే నేను స్కెడ్యూల్ వేసి ఇచ్చింది 36 daysకి ఇచ్చా, ప్రొడ్యూసర్ గారు అనుకున్నది 40 వేసుకున్నారు బఫర్తో ఇంకో 4 రోజులు పెరుగుతుందిలే అని అనుకున్నారు, కానీ 33, 34లో అయిపోయింది. కానీ సార్ నిజంగా గ్రేట్ సార్. అంటే ఒక ఫిలిము యూజువల్గా 30 to 40 daysలో షూట్ చేయాలంటే చాలా ప్రిపరేషన్ ఉండి, చాలా అందులోనూ లైవ్ లొకేషన్స్, అంటే ప్రీ ప్రొడక్షన్ ప్రాపర్గా చేసామండి. ఇది ఎందుకు చెప్పనంటే ఈ సినిమా మొత్తం కూడా మా దగ్గర ముందే ఉంది. అంటే మేము లొకేషన్ రెక్కి వెళ్ళినప్పుడు
ముందు మేము వేసుకున్న ప్లాన్ ఏంటంటే ఎవ్రీ ఫ్రేమ్ కూడా ఇప్పుడు ఒక డమ్మీ యాక్టర్ని అక్కడ నించోబెట్టి ఫొటోస్. ఓహో అచ్చా, ఆ లెవెల్ ఆఫ్ ప్రిపరేషన్ చేస్తాను. అంటే ఇప్పుడు హేమ ఆటో దిగింది అని అంటే ఆటో దిగే ప్లేస్లో ఒక డమ్మీ యాక్టర్ నించోబెట్టి యాజ్ ఇట్ ఈస్ ఫ్రేమ్ మనకి ఎలా వస్తుంది ఓహో అనేది ఫోటో ఉంటుంది అనమాట మా దగ్గర. ఆ ఫోటో అలాగే సినిమా మొత్తం ఉంది మాకు. సినిమాలో మాకు వచ్చి 700-800 షార్ట్స్ కూడా మాకు ఫొటోస్ ఉన్నాయి. ముందే తీసుకొని వచ్చి వరుసగా ఈ సీన్ నెంబర్ 1 ఎన్ని షార్ట్స్, 8 షార్ట్స్ అంటే 8 ఫోటోలు మాకు ఆ డాక్యుమెంట్లు ఉండేవి. ఇది ఎందుకు అంటే ఇప్పుడు మనం లైవ్ లొకేషన్స్లో చేస్తున్నాం కాబట్టి కలర్స్ మనం కొన్ని బ్యాక్గ్రౌండ్ కలర్స్ మార్చలేము. అవును, ఏదో మన చేతిలో ఉన్నంత వరకు ఏదో ఫోటో స్టూడియోదో ఇదేదో గోడ మార్చగలం కానీ మార్చలేం. కొన్ని అన్ని ఇల్లు మనం మార్చాలంటే మార్చలేం. సో ఆ కలర్స్కి తగ్గట్టుగా వీళ్ళకి ఏ కాస్ట్యూమ్ వేయాలి అనేది కాస్ట్యూమ్లకు ఉపయోగపడుతుంది. ఇంకా ఆ ఫ్రేమ్లో ఇంకే ప్రాపర్టీస్ నింపుకోవాలి అనేది ఆర్ట్ డిపార్ట్మెంట్కి ఉపయోగపడుతుంది. ఏ లైట్స్ ఎక్కడి నుంచి మనం ఏ టైంకి, ఇప్పుడు అక్కడికి సన్ ఆ టైంకి ఎక్కడ ఉంది, అవును ఇప్పుడు ఆ టైంకి సన్ ఎక్కడ ఉంది అనే దాని ప్రకారం డిఓపికి లైట్స్ ఎక్కడ పెట్టుకోవాలి ఏంటి అనేది ఆ ఫోటో చూస్తే క్లియర్గా అర్థమైపోయేటట్లు అన్నీ అనుకునే మేము వెళ్ళామండి. అది ఎన్ని రోజులు చేశారు ప్రిపరేషన్, ప్రీ ప్రొడక్షన్? మేము 2 times వెళ్ళామండి. అచ్చా, 2 లొకేషన్ రెక్కి. ఫస్ట్ టైం వెళ్ళి జస్ట్ లొకేషన్ చూసుకొని వచ్చేసాం. దాని తర్వాత వెళ్ళి ఇగోండి ఇలా ఇవి చేసుకున్నాం అండి, ఫొటోస్ అన్నీ తీసుకొని వచ్చినాం. అచ్చా అచ్చా. పోస్ట్ ప్రొడక్షన్కి వచ్చేసరికి సార్ ఇప్పుడు ఫస్ట్ నుంచే మ్యూజిక్ చేశారా సార్, లేదంటే తర్వాత? లేదండి, ఇది మ్యూజిక్ విషయం ఒక్కటే మాకు ఎక్కడో కుదరలేదు. అంటే మాకున్న ఇప్పుడు నవంబర్ డిసెంబర్లో మేము షూట్ చేయాలి, కొంచెం కూల్ వెదరు అక్కడ బాగుంటుంది అని డేట్స్ అప్పుడే ఉన్నాయి. తిరువీర్ గారిది సినిమా మిడిల్లో గ్యాప్ ఉంది, ఆ గ్యాప్లో చేద్దాం ఉన్నారు ఆయన. ఓహో, ఆ డేట్స్ ఇష్యూస్ వల్ల మేము డేట్స్ ఫిక్స్ అయ్యాం. అప్పటికి మ్యూజిక్ ఇంకా మాకు ఇంకా ఏం రాలేదు, పాటలు మ్యూజిక్ డైరెక్టర్ ఫిక్స్ కాలేదు ఇంకా. సో అందుకే మేము షూట్ చేసేసాం. అలాగే డ్యూయట్స్ ఏం లేవు, లిప్పులు ఏమి ఉండదు కాబట్టి మాంటేజెసే కాబట్టి ఆ డేరింగ్ మీద వెళ్ళి చేసేసాం. చేసేసి వచ్చేసిన తర్వాత అప్పుడు మొత్తం రఫ్ కట్ పట్టుకొని అప్పుడు సురేష్ బాబుల్ గారిని అప్రోచ్ అయ్యాం. ఓహో, ఆయన చూడటమే సినిమా చూశాడు. ఆయన డబ్బింగ్ ఏం లేకుండా ఓవరాల్గా చూసి నవ్వుకుంటున్నాడు. ఆయన నచ్చింది. ఈ సినిమాకి ఎలా ఉండాలంటే మ్యూజిక్ నేను చేసినా ఇంకెవరు చేసినా ఈ మ్యూజిక్ నేనైనా చేయొచ్చు, ఇంకెవరైనా చేయొచ్చు. బట్ నా ఒపీనియన్ ప్రకారం ఈ సినిమాకి మ్యూజిక్ అనేది ఎక్కేయకూడదు, డామినేట్ చేయకూడదు కథని. ఈ కథకి ఎలా ఉండాలంటే జస్ట్ ఇలాగ అద్దె పట్టుకోవాలి, అంటే అది పడిపోకుండా జస్ట్ ఒక బ్యాలెన్స్ ఇవ్వాలి దానికి. అలా ఉంటేనే బాగుంటుంది ఇది అన్నది ఆయన అన్నారు. నాకు అప్పుడే అర్థమైంది, ఈయన ఎవరో కరెక్ట్గా క్యాచ్ చేశారు అని చెప్పి ఈయనే కావాలండి అని అన్నాను అప్పుడు. అప్పుడు ఆయన లాక్ చేశారు. అందుకే ఆయన ఈ సినిమాకి చేసే మ్యూజిక్ కూడా ఎలా ఉంటుందంటే డైలాగ్తో పాటు వెళ్తుంటుంది. అవును, ఒక ట్రాక్ కొట్టి సీన్లో పేర్చలేదు ఆయన. జనరల్గా ఒక ట్రాక్ ఉంటుంది ఎక్కడైనా ట్రాక్, కానీ ఇక్కడ అలా కాదు. డైలాగ్ చెప్తుంటే వెళ్తుంటుంది, ఆ స్పేస్లో వస్తుంటుంది, డైలాగ్ చెప్తున్నప్పుడు దిగుతుంటుంది, మళ్ళీ ఆ స్పేస్ దగ్గర మళ్ళీ రైజ్ అవుతుంటుంది, దిగుతుంటుంది. సో అలా ఉంటుంది. మదర్ ప్రయత్నం, ఫాదర్ ప్రయత్నాలు దగ్గర కానీ అలా. సార్ యాక్చువల్గా మీరు ఫస్ట్ టైం కొత్త ప్రొడక్షన్స్ 7 PM ప్రొడక్షన్స్ ఎట్లా కోఆర్డినేట్ అయ్యారు సార్, ఎట్లా అప్రోచ్ అయ్యారు ఫస్ట్? అంటే దీనికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ప్రజ్నయ్ అని ఉంటారండి. ఆయన ఉస్తాద్ మూవీకి ఉమామహేశ్వర రూపస్య, ఓకే, దానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. సో ఈ ప్రొడ్యూసర్ సందీప్ అండ్ ప్రజ్నయ్ ఫ్రెండ్స్, క్లాస్మేట్స్. సో ఇప్పుడు వాళ్ళ మధ్యన వచ్చిన ఒక డిస్కషన్, ఆ డిస్కషన్ ఏంటో మనకు తెలియదు. ఆ డిస్కషన్ మధ్యలో ఒక సినిమా చేద్దాం మనం, దాన్ని ప్రజ్నయ్ ఎగ్జిక్యూట్ చేస్తాడు, సందీప్ డబ్బులు పెడతారు అన్న ఒక డిస్కషన్లో వాళ్ళు కథ చూస్తున్నారు. ఓకే, తక్కువ బడ్జెట్లో చిన్న స్కేల్లో కథ చూస్తున్నప్పుడు నాకు అది వెళ్ళింది. యాక్చువల్గా మీరు ఒక గురు కిరణ్ గారి దగ్గర వర్క్ చేస్తారు కదా మీ డైరెక్టర్. సో ఆయన ఎట్లా, ఆయనతో ట్రావెలింగ్ అండ్ ఎట్లా హెల్ప్ అయింది ఈ సినిమాకి అంటున్నారా? మీరు ఆల్రెడీ అక్కడ జాయిన్ అయ్యాను అన్నారు కదా. ఆయనతో అంటే సినిమా మీద నాకు ఒక అభిప్రాయం, నాకు అంటే ఇప్పుడు నేను నేర్చుకున్న ప్రతిదీ కూడా అక్కడ ఆయన దగ్గర నేర్చుకున్నాను. సో చూసి నేర్చుకోవడం కంటే ఆయన ఏంటి చెప్పాలనుకుంటాడు, నాకు నేర్పించాలనుకుంటాడు. కొన్ని సినిమాలు ఆయన చూస్తారు. ఫస్ట్ నేను తెలుగు సినిమాలు తప్ప ఏమీ చూసేవాను కాదు. ఫస్ట్ ఆయన ఏదైనా ఇంగ్లీష్ మీడియం 4DX ఫిల్మ్ కానీ, నాకు 4DX అనేది ఒక ఫిల్మ్ ఉంటుందని కూడా నాకు తెలియదు. 2000 ఇయర్ గుర్తులేదు నాకు. 4DX ఫిల్మ్స్ అనేది తెలియదు నాకు. సినిమా అంటే నాకు నార్మల్ సినిమా అంతే దిగదు. సో 4DX ఫిల్మ్ ఎప్పుడైనా చూడలేదు అని అంటే నాకు టికెట్ వేస్తారు ఆయన. నన్ను 4DX ఫిల్మ్కి ఆయన తీసుకెళ్ళారు నన్ను. ఫోర్డ్ వర్సెస్ ఫెరారీ ఫస్ట్ ఫిల్మ్ చూసింది.
ఓకే సీట్లు ఊగుతాయా ఇల్లు వస్తాయా అనేది నాకు అప్పుడు తెలిసింది. అండ్ ఇంకేదైనా ఆయన ఒక మంచి సినిమా ఏదైనా చూశాడు అని అంటే నేను చూడకపోతే అది నాకు ఉపయోగపడుతుంది, నేను ఏదో నేర్చుకుంటాను అనే థాట్ ఆయనకు వచ్చిందంటే ఆయన టికెట్ బుక్ చేసి నాకు పంపిస్తారనమాట. సో ఈ సినిమాకి వెళ్ళాను. స్టిల్ ఈ రోజుకి కూడా అంతే, ఆయన అలానే ఉంటుంది. ఏదైనా మంచి సినిమా చూస్తే నాకు ఫోన్ చేసి ఆ సినిమాకి వెళ్ళు, ఈ సినిమా చూడు, లేకపోతే ఓటీటీలో సినిమా చూస్తే ఈ సినిమా చూడు, మంచి రైటింగ్ గురించి బాగా తెలుస్తుంది. మళ్ళీ చెప్తారు ఆయన కొన్ని సినిమా ఇది ఏ పర్పస్ మీద ఈ సినిమా చూడు అనేది కూడా చెప్తారు. ఇది డైలాగ్ మీద డైలాగ్స్ ప్రాపర్గా ఉంటాయి, అది దాన్ని బేస్ చేసుకునే సినిమా చూడు, లేకపోతే మ్యూజిక్ని సౌండ్ బేస్ చేసుకునే సినిమా సౌండింగ్ సూపర్ ఉంటుంది అని చూడగానే మనకు అర్థమవుతుంది, ఓకే దీని నుంచి సౌండ్ నేర్చుకోవచ్చు, దీని నుంచి ఇది అనేది. ఈ ఫిలిం మేకింగ్లో ఆయన ఎక్కడన్నా హెల్ప్ చేయడం ఉన్నాయండి. ఇందులో ఆయన రాసినవి కూడా కొన్ని ఉన్నాయి. అంటే మదర్ సీన్లో ఒక డైలాగ్ ఉంటుంది, ఏంటంటే ఏంటి ఎంత బాధలో కూడా చేపల కూర వండుకొని తినేస్తున్నారు, అది ఆయన రాసిందే. ఆ మాట ఆయన రాసిందే. ఒక 2-3 ప్లేసెస్లో ఉంటాయండి ఆయనవి. అంటే కొన్ని అంటే రాసింది ఆయన కాకపోయినా ప్రతి స్క్రిప్ట్ అంతా చదివి కొన్నిటి దగ్గరకు ఇక్కడ స్పీడ్ అవుతుంది, ఇది మార్చు అని చెప్పినవి చాలానే ఉన్నాయి. అంటే చాలా ప్లేసెస్లో చెప్పాడు. అంటే ఎక్కువ మెయిన్ ఫాదర్ మదర్ ప్రయత్నాల దగ్గర ఆయన చెప్పాడు, అంటే ఇది కొంచెం స్పీడ్ అయిపోయినట్టుంది, కరెక్ట్ చేసుకో. సో ఇలా. అండ్ ఫస్ట్ నుంచి ఎవరున్నారు సార్? అంటే మీరు స్టోరీస్ ఈ సినిమాకి ఆయన క్రియేటివ్ హెడ్ అండి. ఈ సినిమా క్రియేటివ్ హెడ్, ఆయన టైటిల్ కార్డు ఉంటుంది ఆయనది. ఈ ప్రీ వెడ్డింగ్ షోకి గురుకిరణ్ క్రియేటివ్ హెడ్ టైటిల్ కార్డు ఉంటుంది. అండ్ ఎందుకంటే ముందు నుంచి కూడా ఈవెన్ అన్ని డిపార్ట్మెంట్లు కూడా పర్టికులర్గా ఆయన దగ్గర ఇదే క్రియేటివ్గా అయితే మాత్రం స్క్రిప్ట్ అంతా ఆయన అప్రూవల్ అయ్యాకే వెళ్ళింది. అండ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఎంతమంది వర్క్ చేశారు సార్? అంటే దీనికా 1-4 మెంబర్స్ అండి. ఒక అప్రెంటిస్, 3 మెంబర్స్ మెయిన్. వాళ్ళతో కోఆర్డినేషన్ ఎలా ఉండేది సార్? అందరూ నా ఫ్రెండ్స్ అండి, అందరూ నాకంటే సీనియర్స్. అందరూ నాకు అదృష్టం బాగుండి నాకు ముందు అవకాశం వచ్చింది, వాళ్ళకి రాలేదే తప్పిస్తే వాళ్ళ నుంచే నేను నేర్చుకున్నాను. అంటే ఫిలిం మేకింగ్లో వాళ్ళు మీకంటే సీనియర్? అంటే వాళ్ళు ఏడీస్గా నాకంటే ఎక్కువ సినిమాలకు వర్క్ చేశారు. నేను షార్ట్ ఫిల్మ్స్ ఎక్కువ చేశాను, వాళ్ళు ఏడీస్గా ఎక్కువ వర్క్ చేశారు. సో సెట్ ఎక్స్పీరియన్స్ నా మీద వాళ్ళకి ఎక్కువ. సో మీకు ప్రతిదీ కూడా ముందే చూసుకోవడం, ఎవ్రీథింగ్ అనేది అసలు నేను ఓన్లీ డైరెక్షన్ చేయడమే, మిగతా అన్నీ వాళ్ళు సెట్ చేసేవారు. అండ్ ప్రొడక్షన్ ఎట్లా ప్లాన్ చేశారు సార్? అంటే స్కెడ్యూలింగ్ నుంచి అంతా మీరే చేసుకున్నారా? నేను చరణ్ అని చీఫ్ అసోసియేట్ ఉంటాడండి. ఓకే, ఫ్రెండే, అందరూ ఫ్రెండ్సేనండి నాకు. ఇందులో ఏడీస్ అయితే అందరూ ఫ్రెండ్సే. చరణ్ నేను మా ఇద్దరం వేసుకునేవాళ్ళం స్కెడ్యూలింగ్. చరణ్ బాగా చూసుకున్నాడు సినిమాది. అండ్ ఇంకా టెక్నికల్గా వస్తే సార్, ఇప్పుడు ఆబ్వియస్గా మీకు హీరో త్రివిర్ గారు కాబట్టి ప్రొడక్షన్ వాల్యూస్ డెఫినెట్గా మనకి బడ్జెట్ అనేది ఒక స్టేజ్ వరకు ఇష్యూ ఉండే సార్. మీకు ఏదన్నా ఇష్యూ అనేది అనిపించింది సార్? కొత్త ప్రొడక్షన్ బడ్జెట్ ఇష్యూస్ అంటున్నారా? బడ్జెట్ అనే కదా సార్, ఎనీ ఇష్యూ రిలేటెడ్ టు ప్రొడక్షన్ సార్? అంటే ప్రొడక్షన్ నుంచి ఏమైనా? ప్రొడక్షన్ నుంచి ఏం లేదండి, నాకు చాలా బాగా చూసుకున్నారు. అంటే కొత్త ప్రొడక్షన్ కదా. అంటే ప్రొడక్షన్ ఎలా ఉంటుందంటే, ఈరోజు మా ఏడీస్ టీమ్స్ వీళ్ళందరూ ప్రొడ్యూసర్తో జోకులు వేస్తారు. ఇప్పటికీ వాట్సాప్ మెసేజ్ మాకు గ్రూప్ ఉంటుంది, అందరు ప్రొడ్యూసర్ మీద కౌంటర్లు వేస్తారు. అంటే అంత ఫ్రెండ్లీ, అంత జోవియల్ ఉంటుంది. మాకు ఫ్రెండ్స్ ఎవరు ఉండరండి, ప్రొడ్యూసర్కి మేము ఫ్రెండ్స్, మాకు ప్రొడ్యూసర్ ఫ్రెండ్. వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఎలా ఉండేది సార్ షూట్ టైంలో కానీ? లేరండి ఆయన సెట్లో, అంటే చాలా 2-3 టైమ్స్ వచ్చారు. బట్ సందీప్ ఏంటంటే సినిమా స్టార్ట్ అయ్యే టైంకి నేను డబ్బులు ఇస్తా మీరు చెయ్యండి అన్న స్థాయి నుంచి ఈరోజు సందీప్ ఏంటంటే కలర్ ప్యాలెట్లు చెప్తారు. అంటే క్రాఫ్ట్ 24 క్రాఫ్ట్స్ ఆయన నేర్చుకున్నాడు అనమాట. సో నెక్స్ట్ ఇప్పుడు ఏం చెప్పినా ఈ కథలో ఇది లోపించింది, లేకపోతే దీనికి ఈ టైప్ ఆఫ్ మ్యూజిక్ ఉండాలి, దీనికి ఇది ఉండాలి అని ఈవెన్ నేనే కదా ఎవరు వచ్చి చెప్పినా ఆయనకు అర్థమైపోద్ది. ఓకే దీనికి ఇది ఎందుకు ఇది వర్కౌట్ అవుతుంది సినిమా అంటే. సినిమాని చదివాడు అనమాట ఆయన. ఒక 1 year జర్నీలో ఆయన సినిమాని చదువుకున్నాడు. సో చదువుకున్నోడితో మనకున్న అడ్వాంటేజ్ చాలా ఉంటుంది. అవును. సరే రేపు వెళ్ళి మనం ఒకటి అడిగాము అంటే వీడు ఎందుకు అడుగుతున్నాడు అనే క్లారిటీ ఆయనకు ఉంటుంది ఫస్ట్. అవును. సో అందుకే అంటున్నాను, ఇప్పుడు సందీప్ లాంటి ప్రొడ్యూసర్స్ ఉండాలి అని నా బలమైన ఇదేని. ఎందుకంటే కంఫర్ట్ ఉంటుంది ఫిల్మ్ మేకర్స్కి, డైరెక్టర్స్కి చాలా కంఫర్ట్ ఉంటుంది అలాంటి ప్రొడ్యూసర్స్తో. అంటే ఫస్ట్ తెలియకపోయినా తర్వాత తెలుసుకునే వాళ్ళు అంటే ఎవరు తెలుసుకోరండి. ఈవెన్ నేను వచ్చినా తెలుసుకున్నాను. ఇప్పుడు ఆయన అప్పుడు మొదలు పెట్టాడు, ఈ రోజుకి 1 yearలో మొత్తం తెలుసుకున్నాడు ఆయన. మనం కొన్నిసార్లు రాంగ్ అయితే కరెక్ట్ చేస్తాడు ఆయన.
ఎడిట్ వైజ్ సినిమా అయ్యే టైంకి ఎడిట్లో కూడా కూర్చున్నాడు ఆయన. మొత్తం వచ్చి కూర్చొని ఇక్కడ ఎందుకో కొంచెం సస్టైన్ ఉంటే బాగుండి అనిపిస్తుంది. ఎందుకంటే ఒకనొక టైంలో మనం 50 సార్లు 60 సార్లు చూసి జడ్జిమెంట్ పోతుంది. అప్పుడు మనకి ఎవరో ఒకరు చెప్పేవాళ్ళు ఉండాలి. సినిమా ఎక్కువ మన దగ్గర ఉంచుకున్నా మనం ఎక్కువసార్లు చూసేసి జడ్జిమెంట్ పోతుంది, అన్ని రైటే అనిపిస్తుంది, దేనికి నవ్వు రాదు. లిటరల్లీ ప్రీ వెడ్డింగ్ షో ఇప్పుడు నాకు సింగిల్గా చూపిస్తే నాకు పెద్ద నరకం. అది ఏంది నాకు ఈ టార్చర్ అని అనిపిస్తుంది నాకు. ఎందుకంటే చూసి 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 దానికి నవ్వు రాదు, ఏం ఫీల్ రాదు, నాకు మొత్తం పోయింది. అదే ఎక్కువగా చూడడం వల్ల ఎస్పెషల్లీ ఎడిటింగ్ రూమ్లో ఎవరికైనా ఉంటుందండి. నేను ఇది నాకే కాదు, నేను చాలా మందిని అడిగా, మీరు చూస్తే ఏమనిపిస్తుంది అంటే చూసి 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 బోర్ కొడుతుంది, అది చిరాకు వస్తుంది అని. ఈవెన్ జడ్జ్మెంట్ కూడా కొంచెం రాంగ్ అవుతుంది. అంటే కొంచెం కాదు, ఓవరాల్ జడ్జ్మెంట్ పోతుంది ఒక టైంకి, ఒక లెవెల్ ఒక టైంకి పోతుంది. అది మనకు కొంతవరకు ఉంటుంది, తర్వాత పోతుంది. మళ్ళీ ఏం చేయాలి, ఒక 1 month కొద్ది రోజుల పాటు దాన్ని చూడకుండా ఉండి మనం ఏదో వేరే వేరే పనులు చేసుకొని సడన్గా మళ్ళీ కొద్ది రోజుల తర్వాత వచ్చి చూస్తే అప్పుడు మళ్ళీ దాని మీద ఒక గ్రిప్ వస్తుంది. కంటిన్యూస్గా చూసి 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 చూస్తుంటే దాని మీద ఏది ఉంటుంది, ఓన్లీ టెక్నికల్ ఆస్పెక్ట్లో మాత్రమే మనం చూడగలుగుతాం. ఇప్పుడు SFX వచ్చింది అనుకోండి, SFX ఎలా అయినా పడుతున్నాయి, ఒక ఇక్కడ ఎక్కువైంది తక్కువైంది, ఓన్లీ SFX మీదే ఇది ఉంటుంది. BGM వచ్చిందంటే BGM మీదే కాన్సన్ట్రేషన్ ఉంటుంది. మిక్సింగ్ అయింది అనుకోండి, ఏ లెవెల్స్ ఎంత ఉన్నాయి దాని మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది తప్పిస్తే ఓవరాల్ సినిమా తాలూకు ఫీల్ని ఒకనొక స్థాయి తర్వాత ఒక డైరెక్టర్ ఎంజాయ్ చేయడం అసలు ఆడియన్స్ అదృష్టవంతుడు, డైరెక్టర్ దురదృష్టవంతుడు అంటాను. ఎందుకంటే ఓవరాల్ సినిమా రెడీ అయ్యే టైంకి దాన్ని ఎంజాయ్ చేసే ఇది డైరెక్టర్కి ఉండదు. అవును అవును. ఎందుకంటే చూసి చూసి ప్రతి దీంట్లో ఉండి అంటే అన్నీ కలిపి ఒకసారి ఇదనేది ఒక ఆడియన్కి మాత్రమే దక్కే అదృష్టం అది ఆ సినిమా వరకు. అవును, మనం అప్పటికి చూసి 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 ఇప్పుడు ఒక డిఏ లేకుండా చూస్తాం, మళ్ళీ డిఏతో చూస్తాం, అంటే నెక్స్ట్ ఏం జరుగుతుంది కథలో తెలిసిపోద్ది, వీటిలో తెలిసిపోద్ది. ఇంకా టెక్నికల్గా చూసుకోవడం తప్పిస్తే ఇంక ఏం ఎంజాయ్ అంటే ఆడియన్స్ చూస్తున్నప్పుడు వాడు రియాక్ట్ అవుతుంటాడు చూసారా, వాడి మొహంలో ఆనందమే మనకు ఆనందం. అండ్ ఎడిటింగ్ విషయానికి వచ్చింది సార్, ట్రాన్సిషన్ అనేది చాలా స్మూత్గా ఉంటుంది, సీన్ టు సీన్ లేదంటే మొత్తం షార్ట్ టు షార్ట్. మీరు ఏదన్నా ప్యాటర్న్ ఫాలో అయ్యారు సార్ ఫస్ట్ నుంచి కూడా ఎడిటింగ్ విషయంలో, లేదంటే జస్ట్ షూట్ చేసుకుని వచ్చి ఆన్ టేబుల్? లేదండి, ముందు ఇప్పుడు ట్రాన్సిషన్ అన్నీ ముందు రాసుకునేవే ఆన్ స్క్రిప్ట్లోనే. ఇటు చిప్స్ తింటే అక్కడ అంటే ఇప్పుడు చిప్ పైనుంచి అంటే జోబులోంచి పడిపోతుంది సార్ కిందకి, పడిపోయినప్పుడు స్లో మోషన్లో అది వస్తుంది, కింద పడిపోతుంది, తర్వాత పైకి వెళ్ళగానే రిఫ్రెష్ అవ్వాలి. ఇవన్నీ ఎవ్రీథింగ్ స్క్రిప్టెడే. అంటే ఇప్పుడు ప్రతి షాట్ కూడా అనుకొని ఇది ఎక్కడికి వెళ్తుంది, ఈ షాట్ కట్ అయ్యి ఎక్కడికి వెళ్తుంది అనేది ఎవ్రీథింగ్ మనం రాసుకున్నదే. ప్రతి ఈవెన్ టాప్ యాంగిల్లో కూడా చిప్ పడిపోయినప్పుడు కూడా ఎవరు పట్టించుకోరు, ఎవరికాలు సర్దుకుని వెళ్ళిపోతారు. అవును అవును. సో ప్రతిదీ కూడా ముందే డిజైన్ చేసి ఎవ్రీథింగ్ డిజైన్డ్. అంటే ఇదంతా ప్రీ ప్రొడక్షన్ ప్రాపర్గా చేయడం వల్లే ఇది ఇలా వచ్చింది. మనం ఏదో ఇప్పుడు వెళ్ళి వైడ్లో మొత్తం సీన్ అంతా తీసేసి మళ్ళీ చెరుకు ఒక మనిషికి ఒక క్లోజ్ పెట్టేసి మొత్తం సీన్ అంతా తీసి ఎడిటర్ మొహం మీద కొట్టేసి అలా అయితే ఈ సినిమాని చేయలే. అలా అయితే అది ఎలా వస్తుందో తెలియదు, కానీ అలా అయితే అది నరకం సార్, ఎడిటర్కి చాలా కష్టం నరకం. ఎందుకంటే ఎడిటర్ అనే అతను డెసిషన్ తీసుకోవాలన్నప్పుడు 2-3 షార్ట్స్ ఒకటే రిఫరెన్స్లో ఉంటే ఏ తీసుకోవాలో కూడా తెలియదు. అంటే కథ చదువుతున్నప్పుడు ఓకే ఇది ఇప్పుడు ఇక్కడ ఎవరిది ఎక్స్ప్రెషన్ రావాలి, ఇక్కడ ఎవరిది అనేది నాకు ఒకటి అనిపిస్తుంది. నేను ఆ ఫ్లోలోనే ఇక్కడ ఎవరిది ఏ మొక్క ఎంతవరకు అనేది ఆ సెన్స్లోనే తీసుకుంటూ వెళ్ళానండి. ఏది అవసరమో అదే తీసుకుంటూ వెళ్ళాం. చాలా బెస్ట్ ప్రాక్టీస్. మనం ఏది కావాలో అదే తీసుకురావడం అనేది ఎడిటింగ్ టేబుల్ మీదకి దట్ ఈస్ ద బెస్ట్ ప్రాక్టీస్. అండ్ చాలా విషయాలు కంట్రోల్లో ఉంటాయి సార్, ఉంటాయండి. ప్రొడక్షన్ కానీ, టైం కానీ, మనకి ఎడిటింగ్ కానీ, పోస్ట్ కూడా సార్ మనకి ఎక్కడో 1-2 సీన్స్లో ఎక్కడైనా ఎడిట్లో కట్ అయ్యింది ఎంత లేదండి, ఒక సీన్ కట్ అయ్యింది అంతేనా? అది కూడా ఏదో డ్రాగ్ చేస్తుందని 1.5 minute కట్ అయింది. ఓవరాల్గా సినిమాలో ఎడిట్లో లేచింది 1.5 minute అంతేనా? అంతే. ట్రిమ్లో అంటే ఎడ్జ్లు కట్ అయ్యి ఓవరాల్గా మొత్తం కలిపితే ఒక 3.5 నిమిషము సినిమా ట్రిమ్ ఉంటుందేమో పక్కకి. అంటే రఫ్ కట్ నుంచి ఫైనల్కి అది కూడా ఏది ఎక్కువైపోయిన కొన్ని ఎడ్జ్లు కట్ చేస్తాం కదా, కొంచెం అలాగే ఇలా వెళ్ళినప్పుడు ఇంత అవసరం లేదు ఇక్కడతో కట్ చేద్దాం అనుకున్న కలిపితే ఒక 3.5 నిమిషం ఉంటుందేమో అంతే. సో ప్రాపర్గా ఎంత అనుకున్నాం అంతే వచ్చింది, ఇది అంతే తీసింది. అందుకే 33 రోజుల్లో అయిపోయింది సినిమా. 33 ప్లస్ ఒక 2 days ప్యాచ్ వర్క్ చేసాం. అండ్ ఇప్పుడు అఫ్కోర్స్ ఇట్స్ వర్కింగ్ వెల్, బాగా రిసీవింగ్ అంతా బాగుంది కాబట్టి ఎప్పుడైనా ఒక్కొక్క టైంలో మనకి అరే ఎక్కడైనా ఇక్కడ ఇంప్రూవ్ చేసుకుంటే బాగుంది అనిపిస్తుంది కదా, మీరు ఎప్పుడైనా అనిపించింది అట్లాగా? కళ్ళు కాంపౌండ్ సీన్. కళ్ళు కాంపౌండ్ సీన్కి
అది ఇంకొంచెం రిహార్సల్స్ చేయించాల్సింది యాక్టర్స్తో అని అన్నిటి పరంగా కూడా ఇంకొంచెం ఏదైనా చేయాల్సింది అని అనిపించింది. అంటే ఇప్పుడు 100కి ఒక 50 మార్క్స్ వేస్తాను నేను నాకు పర్సనల్గా ఒక 50 మార్క్స్ వేసుకుంటాను. అంటే సీన్ చెడిపోలే, అంటే సార్ సీన్ గుడ్. ఇప్పుడు దాన్ని ఇంకా కొంచెం బెటర్గా కొంచెం చేయొచ్చు అనేది నా ఫీల్ అండి అది. కానీ సార్ యాక్చువల్గా కొత్త వాళ్ళు కాబట్టి వాళ్ళు మోర్ దాన్ ఎనఫ్, నా ఉద్దేశంలో ఏంటంటే మోర్ దాన్ 100 చేశారు. అంటే మనం ఆ లెక్క మనం కొత్త ఈ లెక్క జనాలకు తెలియదు కదండి. జనాలకు చూసినోడికి ఏదైనా అనవసరం వాడి సినిమా అంతే. కొత్తోడితో తీసావా, ఆ రోజు నీకు గింబల్ ఉందా లేదా, గింబల్ లేకపోవడం వల్ల షేక్ అయిందా, అరే మనం అక్కడ టెక్స్ట్ వేయలేము, మనం చెప్పలేము, అవన్నీ అనవసరం. వాడికి ఫీల్ కలిగించాలి. సో ఆ ఫీల్ పరంగా ఇప్పటికీ 100కి 50 మార్కులు అనుకుంటే దాన్ని ఇంకా ఫీల్ బెటర్ చేయడానికి ఇంకా చేయొచ్చు అనే స్కోప్ నాకు ఆ సీన్ అనిపించింది. అండ్ ఇంకొకటి సార్, మనకి కలర్ ప్యాలెట్ ఫస్ట్ నుంచి అనుకున్నారు సార్? అదే కలర్ ప్యాలెట్ అనుకున్నదే ఫస్ట్, ఈవెన్ కాస్ట్యూమ్స్ కానీ అనుకున్నదే. ఇది ఫస్ట్ నుంచి మేము కూర్చొని చాలా వర్క్, అసలు ఒక 1 మంత్ ప్రీ ప్రొడక్షన్లో. ఎందుకంటే నేను ప్రొడ్యూసర్ని అప్రోచ్ చేయడానికి కథ రెడీగా ఉంది. సో కథ మీద ఇంక వర్క్ చేయాల్సింది ఏం లేదు. సో రెడీ అయిన కథని ఎలా చేస్తాం స్క్రీన్ మీద తేయడానికి అనే దాని మీద మేము ఒక 2 months 1.5 months 2 months ప్రీ ప్రొడక్షన్ చేసాం ప్యూర్గా. అండ్ ఎప్పుడన్నా కమర్షియల్గా ఎక్కడన్నా ఏదన్నా యాడ్ చేస్తే బాగుంటుందేమో కొంచెం అని అనిపించింది సార్? అంటే థియేటర్ సినిమా కాబట్టి కొంతమంది ఏం చేస్తారంటే ఒక ఐటమ్ సాంగ్ యాడ్ చేపిద్దామనో, లేదంటే ఒక ఫైట్ యాడ్ చేపిద్దామనో. అది ఈ రోజు వరకు అయితే నాకేం అనిపించలేదు. ఈవెన్ ఎవరు ఫోర్స్ కూడా చేయలేదు మిమ్మల్ని? ఎవరు చేయలేదు. నేను అదే చెప్తాను కదా, పుస్తకం మీద ఏముందో అదే స్కెడ్యూల్ వేసుకున్నాం, ఆ స్కెడ్యూల్లోనే తీసుకొని వచ్చేసాం. మధ్యలో ఎవ్వరూ ఏం లేదు. ఇప్పుడు తిరువీర్ గారు అయినా సరే ఈరోజు ఏం సీన్స్ ముందు రోజు అడుగుతారు, సీన్ నెంబర్ ఆయన దగ్గర బుక్ ఉంటుంది, స్క్రిప్ట్ ఉంటుంది. సో సీన్ నెంబర్ 6, సీన్ నెంబర్ 20, సీన్ నెంబర్ 25 అని మెసేజ్ పెట్టేస్తే అవి ప్రిపేర్ అయ్యి ఆయన వచ్చేస్తారు. కూర్చుంటాడు ఆయన, మనం ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తారు, మనం ఏం చెప్తే చేస్తారు, వెళ్ళిపోతారు, అంతే సింపుల్. అందరు యాక్టర్స్ అంతే. అంటే కొంతమంది ఫేమ్ ఉన్న యాక్టర్స్ ఏంటంటే కొంచెం డిమాండ్స్ ఉంటాయి కదా సార్ మామూలుగా, లైక్ స్క్రీన్ టైం ఎక్కువ ఉండాలని, లేదంటే ఒక చిన్న ఫైట్ ఉండాలని. ఏం లేదండి అసలు. అంటే అదే కదా, ఇప్పుడు ఇది హానెస్ట్గా ఉంది సినిమా అని అంటే, హానెస్ట్గా స్క్రిప్ట్ రాసాం, హానెస్ట్గా దాన్ని ఎగ్జిక్యూట్ చేసాం కాబట్టి ఈరోజు సినిమా హానెస్ట్గా ఉంది. లిటరల్లీ అందులో ఏమాత్రం కెలికినా ఈ సినిమా ఈరోజు హానెస్ట్గా ఉండదు. ఎవరు కెలకలేదు అదృష్టానికి మాకు. అండ్ ఎక్కడైనా ఫిలిం మేకింగ్ అంటే ఎట్లా చేశారు సార్? ఇండీ మేకింగ్ చేశారా లేదా రన్ అండ్ గన్ టైప్ ఎట్లా చేశారు? అంటే నాకు తెలియదండి, ఆ డిఫరెన్స్ తెలియదండి. ఇండీ ఫిల్మ్ మేకింగ్ అంటే ఎలా ఉంటుంది, ఇదైతే ఎలా ఉంటుందని తెలియదు. ఆ కథని ఇలా చూసాము, ఆ సీన్ని ఇలా కన్సీవ్ చేసుకున్నాం, ఆ సీన్ని ఈ సీన్ని ఇలా ఉంటే ఇన్ని షార్ట్స్లో అనుకున్నాం, అంతే. అది నాకు తెలిసి జిమ్మీలు ఏమి ఇచ్చినా నేను అలాగే చేస్తా, నాకు ఈ 5D కెమెరా ఇచ్చి నేను అంతే చేస్తా. సో దీన్ని ఇంతే చేయాలి అంతే. ఇప్పుడు ఆ ఫోటో, ఇప్పుడు నాకు 100 కోట్లు ఇచ్చినంత మాత్రం నా ఫోటో స్టూడియో నేను మార్చను, నా ఫోటో స్టూడియో అలానే ఉండాలి అంటే అది ఇంకేమైనా కావాలని అడిగేవారు మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. నాకేం వద్దండి, ఇంత చాలు నాకు ఫోటో స్టూడియో, ఇలాగే ఉండాలి, ఇంతకు మించి ఏం లేవు. మీరు వెళ్ళి చూడండి ఊర్లలో, ఇంతకు మించి ఉండవు ఉత్తరాంధ్ర ఫోటో స్టూడియోలు అంటే ఇంతే ఉంటాయి. ఇంతకు మించి వాళ్ళు ఇన్వెస్ట్ చేయలేదు. ఏదో మన డబ్బులు ఉన్నాయి కదని చెప్పి దానికి సీలింగ్లు వేసేసి ఏం చేయలేం కదా. సో అది ఎలా ఉండాలో అలా ఉంటేనే బాగుంటుందని చెప్పి, డబ్బులుండి మీరు ఇప్పుడు నాకు 100 కోట్లు ఇచ్చింది, దాన్ని ఎక్కడ పెట్టాలో కూడా నాకు తెలియదు, నాకు ఇంతే కావాలి. మా అయితే పెద్ద కెమెరా వాడాం అంతే, దాని దగ్గర పెట్టగలం, అంతకుమించి ఇంకేం చేయలేము ఇంకంతే. అండ్ ఇంకా పోస్ట్కి వచ్చేసరికి సార్, ఇప్పుడు మొత్తం ఎడిట్ అంతా అయిపోయిన తర్వాత మ్యూజిక్ కూడా మీరు అంటే దానికి ఎంతవరకు అవసరం అంతవరకు చేయించాను అన్నారు. ఇంకో వేరే ఎక్కడైనా మీరు కూర్చున్నారా సార్, లైక్ దేనికైనా, లైక్ కలర్ గ్రేడ్ విషయంలో కానీ ఏదైనా ఇన్పుట్ ఇవ్వడం కానీ? ఫస్ట్ కలర్ ఈ విధంగా ఉండాలని ఫస్ట్ షూట్ ముందే నేను అనుకున్నామండి. ఇది హెవీ కలర్లు కాదు, డిసాచురేటెడ్ మోడ్లోనే ఉండాలి, కొంచెం లైట్ అంటే అండాల దగ్గర శేఖర్కి నాకు డిస్కషన్స్ పెట్టుకున్నాం ఇద్దరు. అనుకున్న తర్వాత వాళ్ళకి తెలిసినంత డెప్త్ మనకు తెలియదు, డిఓపికి తెలిసినంత దీనికి మనకు తెలియదు. శేఖర్ రెఫరెన్సెస్ చూపించాడు, ఎలా అంటే లేదు ఇలా వెళ్దాం అనుకొని మాట్లాడుకున్నాం. ఎందుకంటే ఈ సినిమా చాలా న్యాచురల్గా ఉంటుంది కాబట్టి న్యాచురల్గానే ఉండాలి కలర్లు, ఏదో టింట్లు హెవీగా ఏదో ఉండకూడదు, ఉన్న కలర్లని కొంచెం అలా కొంచెం పాప్ అయినట్టు, జస్ట్ మరి జిగ్గు మెరిసేటట్టు ఉంటే బాగోదు, దాన్ని చిన్నగా ఆ అథెంటిక్ ఫీల్ రావడానికి కోసం వచ్చినట్టు అనుకున్నాం. అది శేఖర్కి ఎప్పుడు ఫిక్స్ అయిందో ఇంకా కలర్ ఫైనల్ వరకు ఈ రోజు వరకు శేఖరే చూసుకున్నాడు. జస్ట్ ఫైనల్ నన్ను మనం ఆ రోజు అనుకున్నాం,
అది అది చేశాను చూడు అంటే ఓకే అది అంతవరకు. మధ్యలో ఎక్కడో 1-2 ఫ్రేమ్స్లో ఏమైనా అనిపిస్తే చెప్పాను తప్పిస్తే అది అంతే. మొత్తం కలర్ అంతా ముందు అనుకున్న దాన్ని శేఖర్ ఎగ్జిక్యూట్ చేశాడు కలర్ వైజ్. అచ్చా. అండ్ మీరు స్పెసిఫిక్గా ఉన్నారా ఏ విషయంలోనే, అంటే సినిమాటోగ్రఫీ విషయంలో? అంటే ఇప్పుడు కెమెరా అయితే ఇది కావాలి నాకు, అంటే మీరు ఎప్పుడైనా అనుకున్నారా లైక్ నాకు ఈ కైండ్ ఆఫ్ క్యామ్ కావాలి, లేదంటే ఈ కైండ్ ఆఫ్ ఎక్విప్మెంట్ కావాలి? లేదండి, కెమెరా చూసింగ్ అనేది సినిమాటోగ్రఫర్కి డిఓపి తీసుకున్నాడు. అది నేనేం చూడలేదు అందులో. ఓహో, ఓకే ఓకే. ఐ మీన్ నేను ఫస్ట్ అనుకున్నప్పుడు యారీ మినీ అనుకున్నాం, యారీ మినీ ఎల్ఎఫ్ అనుకున్నాం, లార్జ్ ఫార్మేట్ అనుకున్న తర్వాత మళ్ళీ పర్లేదు మనకి ఆ సౌలభ్యం ఉంది, మనకి ఇంకొంచెం డబ్బులు పెట్టే సౌలభ్యం ఉంది కాబట్టి శేఖర్ ఇంకొంచెం బెటర్ దానికి వెళ్ళాడు. RELX 35కి వెళ్ళాం. ఎట్లా అనిపించింది సార్? అంటే మీరు ఆల్రెడీ ఒక షార్ట్ ఫీచర్ ఫిల్మ్ చేశారు అంతకుముందు, రెడ్ కొమాడోతో చేశారు, అండ్ ఇప్పుడు ఆర్ఏతో చేశారు కదా. అది ఫీచర్ ఫిల్మ్ అని కూడా నేను అనలేనండి, అది షార్ట్ ఫిల్మ్ అని అనలేను, ఫీచర్ ఫిల్మ్ అని అనలేను ఇంతకు ముందు చేసి. బట్ అది నాకు నెట్ ప్రాక్టీస్ లాంటిది అనుకోవచ్చు. సో మీకు డిఫరెన్స్ అనేది, అంటే మీరు క్వాలిటీ గురించి మాట్లాడారు కాబట్టి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే అక్కడ నేర్చుకున్నది ఇక్కడ ఏంటంటే లైట్స్ ఎక్కువ వాడలేదండి మేము. దీనికి ముందు దానికి లైట్స్ వాడలా, కెమెరా వాడాం కానీ లైట్స్ వాడలా. సో దానివల్ల కొంచెం క్వాలిటీ వైజ్ కొంచెం అది తగ్గింది. ఇంకొకటి రెండోది మ్యూజిక్ వైజ్ కూడా, అంటే మనం ఎవరికైనా పిండి కొద్దే రొట్టేనండి. అవునవునవును. మనం 50,000 ఇచ్చి 50,000 మ్యూజిక్ కావాలి అని అంటే అలానే ఉంటుంది. అవును. ఎంత మంచి మ్యూజిక్ డైరెక్టర్ అని, ఈవెన్ సురేష్ బాబులు గారికి కూడా నేను 50,000 ఇచ్చానంటే ఆయన 50,000కి ఇప్పుడు సింగర్నే ఆయన అదే డబ్బుల్లోకి తేవాలి. ఇప్పుడు మిక్సింగ్లకి కానీ ఇప్పుడు లైవ్స్కి కానీ దాని డబ్బులు బట్టే ఉంటుంది కదండి. ఇంతకుముందు అంత డబ్బులు లేవు, ఆ డబ్బుల్లో వచ్చిన దాని ప్రకారం సో మనం ఆ ఫీల్ తెప్పించలేకపోయాం. ఆ సినిమాకి ఉన్న, నేను చెప్పాను కదా, కథ చెప్పేయడం వేరు, కథని ఫీల్ అయ్యేలా చేయడం వేరు. ఓకే, కథ చెప్పేసాం ఇంతకుముందు, దాన్ని ఫీల్ అయ్యేలా చేయాలంటే క్రాఫ్ట్స్ అన్నీ కూడా ఆ మీటర్లో ఉంటేనే ఆ ఫీల్ వస్తుంది అనేది నేను నేర్చుకున్నది, ఆ సినిమా వల్ల నేర్చుకున్నది అది. సో ఒక ఫీల్ తెప్పించగలగాలి అంటే మనం మినిమం ఏది ఎంత ఉండాలి అంత ఉండాలి, అది మరి ఎక్కువ పెట్టేయాలి నన్ను, సో ఇంత ఉండాలి అన్న దగ్గర ఎంత ఉండాలి అంతే. అండ్ సార్ ఇంకొకటి, మీకు ప్రమోషన్కి వచ్చేసరికి అంటే ఆబ్వియస్గా ఇది అవుట్ అండ్ అవుట్ విలేజ్ రిలేటెడ్ స్టోరీ అండ్ కమర్షియల్ ఎలిమెంట్స్ లేవు కాబట్టి మీకు ఎక్కడైనా ఛాలెంజ్ అనిపించిందా? లైక్ వెన్ యూ వాంట్ టు ప్రమోట్ ఫిలిం, చాలామంది అడుగుతారు కదా సార్ డిస్ట్రిబ్యూటర్స్ కానీ, ఇందులో ఏమున్నాయి ఏంటి అని అడిగినప్పుడు మనం బేసిక్గా ఒక టెంప్లెట్ చెప్తాం, ఇట్లా విలేజ్ రిలేటెడ్ స్టోరీ అంటే కొన్ని ఉంటాయి కదా సార్ కాల్కులేషన్స్ ఎగ్జిబిటర్స్ దగ్గర నుంచి కానీ కొన్ని ఉంటాయి. అట్లా మీకు ఏదన్నా అనిపించిందా? కరెక్ట్గా చెప్పాలంటే జెన్యూన్గా నేను ప్రమోషన్స్ విషయంలో ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వలే. అది తిరువీర్ గారు ఆయన వేసుకున్నారు, వేసుకున్నారు. నేను లాస్ట్ మూమెంట్ వరకు ఫస్ట్ కాపీ కోసమే నేను చూసాను. సో ఈ సినిమాని ఎలా ప్రమోట్ చేద్దాం, ఎలా జనాల్లోకి తీసుకెళ్దాం అని మ్యాటర్ అయితే ఆయనకి స్థాయికి మించి ఆయన మొయ్యాల్సింది అనేది ఎక్కువ మోసి ప్రొడ్యూసర్స్ వాళ్ళు, సందీప్ ప్రజ్ఞయ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సందీప్ పాపం తనకు తెలియకపోయినా నేర్చుకొని ఈ సినిమాని ఎలా ముందుకు చేయాలి, కొన్ని సినిమాలకి ఎలా చేశారు మనం ఎలా చేద్దామని సందీప్ డిజిటల్ టీం వాళ్ళతో మాట్లాడి అన్నీ చేసుకున్నారండి. లిటరల్లీ నేనైతే లాస్ట్ వరకు సారథి స్టూడియోస్లోనే ఉన్నా. రేపు పెయిడ్ ప్రీమియర్స్ ప్లాన్ చేసాం మేము. ఇప్పుడు 7th రిలీజ్ అంటే 5th ప్రీమియర్స్ ప్లాన్ చేసాం. 3rd వచ్చింది మనకి కాపీ. దాని తర్వాత క్యూబుల్కి ఎక్స్పోర్ట్ పెట్టుకున్నప్పుడు క్యూబుల్ చెకింగ్లు చేసుకోవడం, దీనికే నాకు సరిపోయింది. 5వ తేదీ వరకు నాకు అక్కడే సరిపోయింది. సారథి స్టూడియోస్లోనే నేను బతికేసాను. అవునా? అండ్ ఎప్పుడు తెలిసింది సార్ ఓకే ఇట్ ఈస్? కానీ నాకు ఓవరాల్గా నేర్చుకున్నది ఏంటంటే ప్రమోషన్స్ అనేది చాలా, సినిమా తీయడం ఒక ఎత్తు అయితే సినిమాని ప్రమోట్ చేసి సినిమా జనాల్లోకి తీసుకెళ్ళకపోతే తీసి వేస్ట్ కదా. మనం అల్టిమేట్గా సెల్ చేయాలి. ఒక ప్రోడక్ట్ మనం రెడీ చేసాం, దాన్ని అమ్మడం కూడా తెలియాలి. అవును, అమ్మడం తెలియనప్పుడు ఎంత గొప్పగా మనం తయారు చేసి ఇంట్లో పెట్టుకుంటే ఏం ఉపయోగం. సో నెక్స్ట్ సినిమాకి నేను నేర్చుకునేది ఏంటంటే దానికి ఒక ఐడియా ఉండాలి, దానికి ఒక స్క్రిప్ట్ ఉండాలి, దానికి ఒక ఎగ్జిక్యూషన్ అనేది మన సైడ్ నుంచి ఈవెన్ ఒక డైరెక్టర్గా నా తరపున దానికి ఎలా చేస్తే కరెక్ట్ అనేది ఒక ఐడియా ఉండాలనేది నేను నేర్చుకున్నాను. నెక్స్ట్ నేను ఈ స్క్రిప్ట్ రాశాక ఆ స్క్రిప్ట్ రాస్తా. అవును సార్, అంటే సార్ ప్రమోషన్ స్క్రిప్ట్ రాసుకుంటా. దీనికి మనకు 30 రోజులు ఉందంటే 30 రోజులు ఏం చేయాలి అనేది ప్రమోషన్ స్క్రిప్ట్ అయితే నేను ఈ స్క్రిప్ట్ అయిన వెంటనే నా స్క్రిప్ట్ రాస్తాను. నేను అది నేర్చుకున్నాను ఈ సినిమాకి.
అంటే సార్ మనం ఒక ఫిలిం తీసినప్పుడు ఒక బంచ్ ఆఫ్ ఆడియన్స్కి మనం కొంతవరకు వెళ్తుంది సార్, బై డిఫాల్ట్ వెళ్తుంది. ఒక ట్రైలర్ రిలీజ్ చేసిన తర్వాత ఒక ప్రెస్ మీట్ పెడితే వెళ్తుంది. బట్ ఎక్కువ రీచ్ ఉండాలంటే డెఫినెట్గా ప్రమోషన్స్ చాలా ఇంపార్టెంట్. అండ్ అవి ఎట్లా చేయాలి అండ్ నెంబర్ ఆఫ్ లొకేషన్స్ బేస్ చేసుకుని ఉంటాయి. కొంతమంది హైదరాబాద్ వరకే పరిమితం చేస్తారు, ఎందుకంటే ఆర్టిస్టుల యొక్క కాల్ షీట్స్ అవన్నీ కుదరక కొంతమంది ఏం చేస్తారంటే కొన్ని లొకేషన్ లైక్ వైజాగ్, మన ఇటు సైడ్ తిరుపతి అటు సైడ్ వెళ్ళి ప్రమోట్ చేస్తుంటారు. ఎక్కువ రీచ్ డెఫినెట్గా ప్రమోషన్స్ చేయడం వల్ల డెఫినెట్గా ఎక్కువ రీచ్ ఉంటుంది. ఈవెన్ ఇప్పుడు ఎగ్జిబిటర్స్ కానీ డిస్ట్రిబ్యూటర్స్ కానీ ఇప్పుడు ఒక బేసిక్గా ఒక 100 థియేటర్లు రిలీజ్ చేయాలంటే ఏదో ఒక బేసిక్ ప్రమోషన్ అడుగుతారు, కానీ ఇంకొంచెం బిగ్ స్కేల్లో రిలీజ్ చేయాలంటే యాజ్ అ కామన్ ఆడియన్గా మీరు ఎట్లా రీచ్ చేస్తారు అనేది 100% అడుగుతారు సార్. ఇది చాలా పెద్ద ఛాలెంజ్. ఇదే అదే అంటున్నాను కదా, అదే నేర్చుకోవాలి నేను. ఇంకా నేను చెప్తాను కదా, దాని మీద స్క్రిప్టింగ్ చేసుకోవాలి, దాని మీదే కొంచెం ఇప్పటికీ నాకు తెలీదు. ఇంకా అది కథను బట్టి ప్రమోట్ చేసుకోవడమే కరెక్ట్ అండి. ఇప్పుడు ఇది ప్రీ వెడ్డింగ్ షో ఫోటోగ్రాఫర్ అన్నప్పుడు ఆ థీమ్లోనే అంటే మన ప్రమోషన్లో కూడా కథ తెలియాలి. ఇప్పుడు మనం సీరియస్గా ప్రమోట్ చేసాం అనుకోండి, కామెడీ కథకి బాగోదు. ఇప్పుడు ఒక ఎమోషనల్ స్టోరీ ఉందనుకోండి, దాన్ని కామెడీగా ప్రమోట్ చేసాం అనుకోండి, దాని థీమ్ మారిపోద్ది కదా. సో అందుకే నేను ఏంటంటే ప్రమోషన్కి కూడా ఒక ఎమోషనే, ప్రమోషన్ కూడా ఒక స్క్రిప్టింగ్ ప్రాపర్ వేలోనే ప్రమోట్ చేయాలి. అన్ని సినిమాలను ఒకేలా ప్రమోట్ చేయకూడదు. మనం చేసే ప్రమోషన్ దీన్ని బట్టి ఉంటుంది అనేది నా థింగ్ అనమాట. కథను బట్టి ప్రమోషన్ ఆధారపడి ఉంటుంది. దానికి తగ్గట్టుగానే ముందుగానే ఇంజెక్ట్ చేస్తూ ఉండాలి వాళ్ళని. కథ ఇలా ఉండబోతుంది, సినిమా ఇలా ఉండబోతుంది అనే ఆస్పెక్ట్లను ప్రమోట్ చేయాలి. అది అనేది చెప్పలేం, కథను బట్టే కథ వచ్చాక ఓకే ఈ కథకి ఈ విధంగా ప్రమోట్ చేస్తే బాగుంటుంది అనేది. అండ్ ఇంకొకటి సార్, మీరు ఫస్ట్ నుంచి కూడా బౌండెడ్ స్క్రిప్ట్ కాబట్టి మీరు దాన్ని బేస్ చేసుకుని వెళ్ళిపోయారు. నెక్స్ట్ ఫిలింకి కమర్షియల్గా ఏమన్నా వెళ్దాం అనుకుంటున్నారా? లేదండి, అంటే నేను ఏమో ఇప్పటి వరకు నా మైండ్ మారలే. మొదటి సినిమాకి ఉన్నది ఈ రోజుకి నా మైండ్ సెట్లో ఉన్నది ఏంటంటే కథను కథలానే చూడాలి. ఒక కథ ఒక పాయింట్కి మనం ఎగ్జైట్ అయ్యాము అన్నప్పుడు ఆ పాయింట్ని జెన్యూన్గానే మనం పేపర్ మీద పెట్టాలి. పెట్టిన తర్వాత జెన్యూన్గానే ఎగ్జిక్యూట్ చేయాలి. నేను అలా చేశాను కాబట్టి ప్రీ వెడ్డింగ్ షో ఈరోజు జెన్యూన్ ఫిల్మ్ అనేది ఒకటి వచ్చింది. సో నెక్స్ట్ సినిమాని కూడా నేను అలాగే ఒక యాక్టర్స్ని బట్టి కానీ ఏం కాదు, ఒక కథ, ఒక పలానా వ్యక్తి కథ, సమ్ ఎక్స్ అనే ఒక కథ, ఆ ఎక్స్ అనేవాడు ఏం చేశాడు, ఏమైంది అటు జీవితంలో అనేది ఒక ఎగ్జైటింగ్ పాయింట్ అనుకుంటే ఆ ఎక్స్ని ఎక్స్లానే ట్రీట్ చేయాలి. ఆ ఎక్స్ని మళ్ళీ ఒక స్టార్ హీరో అనుకొని మళ్ళీ రాస్తే మళ్ళీ అది వేరే అయిపోద్ది. కథను రాసేసిన తర్వాత కథలోకి ఆర్టిస్టులు దిగితే బాగుంటుందని నా ఫీల్. అంతే, కథకు తగ్గట్టుగా ఆర్టిస్ట్ తగ్గట్టుగా కథను మార్చాము అని అంటే ఎక్కడో జెన్యూనిటీ ఉండదు అనేది నా ఇది. కథకు తగ్గట్టుగా ఆర్టిస్ట్ మారితేనే ప్రాపర్ వే అనుకుంటున్నాను నేను. అంటే రేపు ఎవరన్నా ఒక స్టార్ హీరో పిలిచి నాకంటే ఒక స్టోరీ రాయండి అంటే వుడ్ యూ డూ ఇట్? చేస్తారా లేదా? లేదు అంటే చూస్తానండి, నాకున్న కథల్లో ఆయనకి సరిపడేది ఏదైనా ఉంది అంటే మనం ఇంత ఇది చెప్పేంత అంత మనకు లేదు కానీ బట్ జెన్యూన్గా చెప్పాలంటే ఇప్పుడు అంటే నేనేమంటున్నాను, ఇప్పుడు మనకు అవకాశం వచ్చిందని కదని చెప్పి దాన్ని దుర్వినియోగం చేసుకోవడం కూడా రాంగ్ అని. ఎగ్జాక్ట్లీ, అవును, అంతే కదా. ఇప్పుడు అడ్వాంటేజ్ అంటే ఏదో ఒకటి చేసేయాలి. ఇప్పుడు ఆయనతోనే ఇప్పుడు ఒక పెద్ద స్టార్ హీరో వచ్చి నాతో సినిమా చేయని అన్నారు అనుకోండి, ఇప్పుడు అర్జెంట్గా ఆ ఛాన్స్ మనం మిస్ చేసుకునేది ఏదో ఒకటి చేసి దాన్ని ఫ్లాప్ సినిమా చేసేసి ఉన్నది పోగొట్టుకోవడం కంటే చేస్తే జెన్యూన్గా చేయాలి. లేదు అని అంటే చేయకపోవడం బెటర్. ఉన్న ఈ క్రెడిబిలిటీనే ఉంటుంది మనకి అనేది నా ఫీల్. ఇప్పుడు ఏదో పెద్ద ప్రీ వెడ్డింగ్ షో బాగా చేశాడు అనేది ఒకటి ఉంది, దాన్ని పోగొట్టుకోకూడదు. నెక్స్ట్ ఏదో ఇమీడియట్గా వెళ్ళిపోయి కథని దాటి ఏదో చేసేసి ఇప్పుడు హీరోలు ఉండరని చెప్పి ఒకవేళ వస్తే నేను అంటున్నాను అలా చేసేసి అది ఏదో దాన్ని చెడగొట్టేసి దాన్ని ఏదో ప్రీ వెడ్డింగ్ ఏదో ఫ్లోలో కొట్టేసింది అనుకోవడం కంటే ఏమీ చేయకుండా ఎక్కడతో ఇలా వదిలేసిన ఒక ప్రీ వెడ్డింగ్ ఒక సినిమా చేసినా మంచిగా చేస్తున్నాడు అనుకోవడం అనేది ఉత్తమం అనేది నా పర్సనల్ ఒపీనియన్, నా సొంతది. అది అందరికీ నేను ఆపాదించను, నాకు నేను చెప్తున్నా ఇది డ్యూటీ అండి. ఇది మనం ఏముంది ఒక కథకి నేను ఎప్పుడు కథేనండి మెయిన్, నా దృష్టిలో కథే హీరో. ఈ రోజు వరకు మారలే, ఫ్యూచర్లో నేను మారితే మరి ఇంకా ఎవడేం చేయలేడు ఇంకా దాన్ని. కానీ ఈ రోజు వరకు మారలే. కథన ఒక ఏ పాయింట్కి మనం ఎగ్జైట్ అయ్యామో ఆ పాయింట్ని జెన్యూన్గా పేపర్ మీద పెట్టాలి. దానికి తగ్గట్టుగానే యాక్టర్స్ ఇందులోకి ఎవరు సరిపోతారు, ఈ పలానా రాము అనే క్యారెక్టర్కి అయితే ఎవరు సరిపోతాడు, సోము అనే క్యారెక్టర్కి ఎవరు సరిపోతారు ఉన్నట్లో అనేటట్లు ఉంటేనే కరెక్ట్. అంతేగాని ఈ హీరోకి రాము సరిపోకపోతే ఈ రాముని కాస్త ఇంకేదో మార్చేసి ఆయనకి ఇరికించేద్దాం అని అనుకుంటే అక్కడే ఏదో ఎర్రర్ వస్తుంది, జెన్యూనిటీ పోతుంది అనేది నా ఫీలింగ్ అనమాట.
మీరేమన్నా చెప్పాలనుకుంటున్నారా అంటే వెన్ ఇట్ కమ్స్ టు మీ ఫిలిం? ఏం లేదండి, ఏముంది, చూశారు జనాలు. అంటే ఒక ఒక ప్రాపర్గా ఒక జెన్యున్గా రాసుకున్న కథ, జెన్యున్గా తీసాము, ఎక్కడ ఎటువంటి కాంప్రమైజ్ అవ్వకుండా అందరూ సపోర్ట్ ఇచ్చారు. యాక్టర్స్ నుంచి టెక్నీషియన్స్ వరకు అందరూ సపోర్ట్ ఇచ్చారు. సో ఇంత హానెస్ట్గా చేశాం కాబట్టి జనాల నుంచి కూడా అంతే హానెస్ట్ అప్లాజ్ వచ్చింది. ఇంతవరకు ఒక్క నెగిటివ్ ఇది కూడా లేదు లేదు, అసలు ఎక్కడ కూడా. రివ్యూస్ కూడా ఫస్ట్ టైం అనుకుంటా మొత్తం మ్యాక్సిమం రివ్యూస్ అందరూ పాజిటివ్గానే ఉన్నాయి. సో హ్యాపీ థింగే. సో ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది, ఓకే మనం చేయగలం అనేది. సో నెక్స్ట్ కూడా ఇలానే వెళ్ళాలి అని నేను అనుకుంటున్నాను అంతే. అచ్చా. అండ్ కొత్తగా వచ్చే యంగ్ ఫిలిం మేకర్స్కి మీరు యాజ్ ఎ అడ్వైజ్ అంటే మీ ఎక్స్పీరియన్స్ ప్రకారం మీరు ఒక జెన్యూన్ అటెంప్ట్ చేశారు, అది అనుకున్నట్టు జరగలేదు, బట్ మీరు ఒక ఎక్స్పీరియన్స్ అనేది సంపాదించారు దాని నుంచి. ఓకే ఇట్లా ఉండకూడదు, ఇట్లా రాసుకోవాలనేది. సో నెక్స్ట్ వచ్చే యంగ్స్టర్స్కి మీరు సజెస్ట్ చేస్తారా ఒక షార్ట్ ఫిలిం చేసుకుని ఒక ఫిలిం దగ్గర వర్క్ చేసి ఒక ఏడీగా దెన్ యూ స్టార్ట్ ద ఫిలిం అనేది? 100% ఒక సినిమాకి ఏడీగా, ఒక్క సినిమాకి ఏడీగా వర్క్ చేస్తే ముందు సెట్ ఏంటో తెలుస్తుంది, క్రాఫ్ట్స్ అంటే ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయో తెలుస్తాయి. సో అసలు ఎక్విప్మెంట్ తెలుస్తుంది, అసలు ఎన్ని రకాలుగా ఉంటాయి అనేది తెలుస్తుంది. సో అది చేయడం అనేది చాలా మంచిదని నా ఫీల్. ఒకటోది. రెండవది, అది చేసి డైరెక్ట్గా అది చూసి నేను డైరెక్ట్ ఎగ్జిక్యూషన్లో దిగకుండా ఏదో ఒక వెబ్ సిరీసో లేకపోతే ఒక షార్ట్ ఫిల్ము, నెంబర్ ఆఫ్ షార్ట్ ఫిల్మ్స్ ఒక్కటో అనేది కూడా నేను అన్నాను. ఎందుకంటే 10 నిమిషాలు డీల్ చేయడం ఈజీ అండి. అవును. 2 గంటలు కూర్చోబెట్టడం అనేది ఒక డిఫికల్ట్ థింగ్. అవును చాలా. సో స్క్రిప్టింగ్ వైజ్ కానీ 2 గంటలు ఎలా కూర్చోబెట్టగలం అనే దాని మీద కొంచెం చేస్తూ వర్క్ చేసుకొని ఓకే కాన్ఫిడెన్స్ వచ్చినప్పుడు దిగడం బెటర్. ఏదో హరీబరీగా ఉన్న పలంగా మనం చేసేయాలి, నాకు టైం లేదు, 2 ఏళ్ళే నా ఇంట్లో టైం ఇచ్చారు లేకపోతే 3 ఏళ్ళు ఇచ్చారని చెప్పి నేను అదే చెప్తున్నాను కదండి. అంటే ఏదో ఒకటి చేసి వెళ్ళిపోవడం కంటే చేసేది ఏదో కరెక్ట్గా చేయడం మంచిది అనేది నా ఫీల్ అండి. ఐ థింక్ 2 years 3 years అంటే టైం పెట్టుకుంటే కరెక్ట్గా సార్ వర్కౌట్ అంటే ఇక్కడ చెప్పలేమండి. అంటే నేను వచ్చినప్పుడు కూడా ఒక్కొక్కసారి అవుతుంది. అంటే నేను వచ్చినప్పుడు ఏమన్నా 2 సంవత్సరాల్లో 3 సంవత్సరాల్లో అయిపోతాను డైరెక్టర్ అనుకుంటాం. అది చెప్పలేమండి. అది ఎప్పుడు ఇక్కడ ఎప్పుడు ఎవరింటికి ఏ తలుపు కొడుతుందో అనేది ఎవడు 100% చెప్పలేము ఇది. బట్ వెయిట్ చేయాలి, నేర్చుకోవాలి, టైం వేస్ట్ చేయకూడదు. ఉన్నాను ప్రతిరోజు ఏదో ఒకటి నేర్చుకుంటే మంచిది అంతే. ఎందుకంటే ఫిల్మ్ అనేది అప్డేట్ అయిపోతుందండి. అవును. ఇప్పుడు ఇంతకుముందు ఎలా ఉండేది ఏంటంటే నాకు తెలిసి ఇప్పుడు మనం తెలుగు సినిమాలే చూసేవాళ్ళం. ఇంత బిఫోర్ కరోనా ఓన్లీ తెలుగు సినిమాలే, నార్మల్ పీపుల్ అందరూ తెలుగు సినిమాలే చూసేవాళ్ళు. అవును. మహా అయితే ఏంటి, ఏదో మార్వెల్ సినిమాలో అప్పుడప్పుడు ఏవో వస్తే అది తెలుగు డబ్బింగ్ వస్తే థియేటర్లో అది చూస్తే అది ఇంగ్లీష్ సినిమా అక్కడక్కడ అంతే. సో తెలుగు సినిమాల్లో ఉన్న వాటిలో బెటర్ ఉంటే చాలు అన్న ఫీల్ వచ్చేది. సో అప్పుడు పర్వాలేదు. ఫిల్మ్ మేకర్స్కి నేను చెప్తాను, అప్పుడు ఫిల్మ్ మేకర్స్ అందరూ కొంత సేఫ్ జోన్లో ఉన్నారు అనుకున్నాను. ఇప్పుడు ఓటీటీలు వచ్చాక ఇప్పుడు తెలుగు సినిమా అనేది ఏం లేదు. అందరూ థియేటర్కి వెళ్ళి చూసిన దానికంటే ఓటీటీలు ఎక్కువ సినిమాలు చూస్తున్నారు అండ్ ఓల్డ్ సినిమా మొత్తం చూస్తున్నారు. సో టెక్నికల్గా అసలు ఆడియన్స్ బ్రెయిన్ చాలా స్ట్రాంగ్ అయిపోయింది. అంటే వాళ్ళు ఈ ట్రాన్సిషన్స్ అవనివ్వండి, అసలు మనం ఏం ట్రాన్సిషన్ చేస్తున్నామండి, ఇన్స్టా రీల్స్లో చేస్తున్నారు. అసలు చూసి నేర్చుకోవాలి. అది క్రియేటివిటీ. ఏం క్రియేటివిటీ అని అంటే ఆడియన్స్ అంత షార్ప్ అయిపోయాడు. అలాంటిది ఇప్పుడు ఇంకా మనం ఎక్కడో మోస కథలు ఇవన్నీ అనే దగ్గర ఫిల్మ్ మేకర్స్కి ఒక ఛాలెంజ్ అనమాట. అంటే ఇప్పుడు వాళ్ళు మన తెలుగు సినిమాని తెలుగు సినిమాతో కంపేర్ చేయట్లే. ఇప్పుడు ఇంతకుముందు ఏంటి, ఇప్పుడు ఊర్లో ఒక 5 థియేటర్లు ఉంటే 5 సినిమాలు వచ్చాయి. 5 ఏది బెస్ట్ అయితే అది హిట్ సినిమా. అవును, అంతే కదా. 5 ఏది బెస్ట్ అయితే అది హిట్ సినిమా. ఇప్పుడు వాళ్ళ మొబైల్లో కొన్ని 100 సినిమాలు ఉన్నాయి. అందులో వాడు రాత్రి ఒక సినిమా చూద్దాం అనుకుంటాడు. రాత్రి 8 గంటలకి నేను ఓటీటీలో ఒక సినిమా చూద్దాం. ఆ 100లో నీది నెంబర్ 1 ఉంటే నాడు చూస్తాడు. సో నీకు హాలీవుడ్ వాడితో నువ్వు పోటీ పడాలి. ఇంతకుముందు నువ్వు తెలుగులో ఉన్న తెలుగు 5 సినిమాలతో పోటీ పడితే చాలు. ఇప్పుడు వాడు చూడాలని అంటే నువ్వు హాలీవుడ్ వాడితో పోటీ పడాలి. అండ్ టెక్నికల్గా వాడు మలయాళంతో, తమిళ్తో, ఇంకా ఇంగ్లీషు, ఇంకా కొరియన్ ఫిల్మ్స్ అన్నిటితో కంపేర్ చేస్తున్నాడు. అవును, చేస్తున్నాడు. సో ఇప్పుడు వాడి దృష్టిలో తెలుగు సినిమా లేదు, హిందీ సినిమా లేదు, మొత్తం ఓల్డ్ సినిమా. ఆ సినిమాలో ఇప్పుడు పోటీ పడాలన్నమాట మనం. అవునవును. మన ఊర్లో క్రికెట్ మ్యాచ్ ఆడడానికి ఇప్పుడు ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడడానికి ఉన్నంత డిఫరెన్స్ ఉంది. సో ఫిల్మ్ మేకర్ అంత అప్డేట్ అవ్వాలి. ఈవెన్ ఓల్డ్ సినిమాతో పోటీ పడాలి.
స్క్రీన్ ప్లే వైజ్ కానీ మేకింగ్ వైజ్ కానీ అనేది. అండ్ ఇంకొకటి ఏంటంటే సార్, ఓటీటీ అనేసరికి ఎక్కడైనా డ్రాప్ అవుతుందా సినిమా తీసేస్తున్నారు. 5 నిమిషాలు చూసి అవును 5 నిమిషాలు నన్ను ఎంగేజ్ చేయలేదని అంటే కట్ చేసి, ఎందుకంటే నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయండి. ఇంతకుముందు నువ్వు 100 రూపాయలు టికెట్ పెట్టి కొనుక్కొని వెళ్ళావు, సచ్చినట్టుగా నువ్వు 2 గంటలు కూర్చో అంతే, నీకు అక్కడ కాలేజ్ చేతులు కట్టేసినట్టు అయ్యో నా 100 రూపాయలు పోద్ది అన్న ఫీల్తోనే చూస్తాడు. అవును ఇప్పుడు ఏముంది, పట్టుకుంటాడు ల్యాప్టాప్లో ఏదో టీవీ పెట్టుకుంటాడు, 5 నిమిషాలు ఆయన ఎంగేజ్ చేయలేదంటే మార్చేస్తున్నాడు. ఇంకొక సినిమా చూసుకోవడం, ఇంకొక వెబ్ సిరీస్ చూసుకోవడం. సో ఆడియన్కి అంత ఫ్రీడమ్ ఎప్పుడు వచ్చిందో ఫిల్మ్ మేకర్కి అది ఛాలెంజ్. అవును అది ఫిల్మ్ మేకర్కి ఇంకా డిఫికల్ట్ అయిపోయింది అదే. సో ఇంకా ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి, ఇంకా కష్టపడాలి, అవును ఇంకా ప్రాపర్ వే ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఉండాలి. చిన్న చిన్న ఎర్రర్లు ఉన్నా ఒప్పుకోడు ఆడియన్ అనేది. అవును ఇంకో ఎక్కడ ఏం కాపీ కొట్టినా 2 నిమిషం పెట్టేస్తున్నారండి. అవును చాలా అడ్వాన్స్గా ఉన్నారు. అండ్ అది తప్పు కాదులేండి, వాళ్ళకి అవైలబిలిటీ ఉంది టెక్నాలజీ, తప్పేం లేదు. అది నేను ఏమంటున్నానంటే ఎవల్యూషన్ అలా వచ్చింది కాబట్టి మనం కూడా అంతే దీనిగా ఉండాలి. మన మేకింగ్ కూడా అంత ఉంటేనే కరెక్ట్ ఉండాలి. అండ్ ఆఫర్స్ అలాగే వచ్చాయి కదండి. ఫిల్మ్ మేకర్స్కి ఇంతకు ముందు ఓన్లీ థియేటరే. అవును నువ్వు తీసిన సినిమా థియేటర్లు వేయాలి. ఇప్పుడు చిన్న సినిమా అనుకోండి, థియేటర్లు దొరక్క మంచి సినిమాలు కూడా చచ్చిపోయిన రోజులు ఉన్నాయి. ఇప్పుడు లేదు కదా. ఇప్పుడు ఓటీటీలో ఇప్పుడు ఈ పరంగా కూడా చూడండి, ఓటీటీలో పెద్ద సినిమాకి ఏంటో చిన్న సినిమా కూడా అడిగి అంతే. అవును నువ్వు థియేటర్లు ఇవ్వకపోవడాలు, ఓటీటీలో స్లాట్ అనేం లేదు. ఆడియన్కి అన్నీ ఒకటే. ఇప్పుడు నువ్వు ఏదైనా ఒకటి నిజంగా పెద్ద సినిమా కంటే ఇది బాగుందని నేను ఎవడు ఆపలేడు. అవును ఇంతకుముందు థియేటర్లు ఇవ్వక ఆపారు, ఏదైనా అనుకోవచ్చు పెద్ద సినిమాలకి ఇచ్చారు. ఇప్పుడు అది కూడా లేదు. అవును ఇప్పుడు అసలు అనడానికే లేదు అసలు. ఇప్పుడు ఓటీటీలో చిన్న సినిమా బాగుందంటే పెద్ద సినిమాని కూడా పక్కన పెట్టేస్తారు. సో అండ్ ఓటీటీ నీకు రిలీజ్ అవుతుంది, ఓటీటీలో ఇప్పుడు మార్కెట్ కూడా ఉంది కదండి. సో ఫిల్మ్ మేకర్స్కి అడిషనల్ బెనిఫిట్ కదా ఇది. సో ఇది కూడా ఉంది, అంటే అడ్వాంటేజ్ ఉంది. ఓటీటీ రావడం వల్ల ఈవెన్ అదర్ లాంగ్వేజెస్లో కూడా మనం ఏమంటారంటే డబ్ చేసి అక్కడ కూడా మార్కెట్ క్రియేట్ అవ్వచ్చు అందరికి. యాజ్ అన్ యాక్టర్గా వాళ్ళకి అవుతుంది ఒక మార్కెట్. ఫిల్మ్ మేకర్స్ ఇప్పుడు ప్రొడ్యూసర్స్ ఉన్నాడు కండి, ఒక 3 కోట్లు పెట్టి సినిమా చేశారు అనుకోండి, ఓటీటీలో ఒక 2 కోట్లు రికవరీ అయ్యింది అనుకోండి. ఎంత అంటే బెనిఫిటే కదా. ఇప్పుడు థియేటర్ నుంచి 1 కోటి తెచ్చుకుంటే చాలు. ఇంతకుముందు అనుకోండి 3 కూడా థియేటర్ నుంచే తేవాలి. అవును ఇప్పుడు ఇప్పుడు ఆ కమిషన్స్ అని, క్యూబుల్ రెంట్లు అని ఇవన్నీ పోగా మిగిలేది ఎంత ఉంటుంది? అది చాలా ఎక్కువ కలెక్ట్ చేస్తే కానీ ఇంత రాదు అనుకుంటారు. కానీ ఇప్పుడు 10 కోట్లు కలెక్ట్ చేసిందంటే ప్రొడ్యూసర్ 10 కోట్లు వచ్చింది అనుకుంటారు. ఏం రాదండి. అందులో 10 to 20% వస్తే గొప్ప. అవును నాకు ఈ సినిమాకి అర్థమైంది. అసలు ఇంత కలెక్ట్ చేస్తే ప్రొడ్యూసర్ చేతికి అవి క్యూబుల్ రెంట్లు పోవాలి, థియేటర్ రెంట్లు పోవాలి, డిస్ట్రిబ్యూటర్స్ కమిషన్స్ పోవాలి, ఇవన్నీ ఒక కొత్త ప్రొడ్యూసర్కి ఓన్ రిలీజ్ చేసుకున్నానంటే అవన్నీ పోగా ప్రొడ్యూసర్ దగ్గరికి వచ్చేది అదే శ్రీరామ్ దాస్ సినిమాలో లాగా ఐస్ గడ్డ అంతా కదిలిపోయి ఇంత వస్తుంది అనమాట. ఇది ఓన్ రిలీజా సార్? ఓన్ చేసుకున్నాను. ఓకే. సో అలా ఉంటుంది అనమాట. సో మంచి ఇదే కదండి. ఇప్పుడు ఓటీటీలు రావడం అనేది, ఓటీటీలో కొంత సేల్ అయ్యింది అని అనుకుంటే మంచి డీలే కదా. మనం ఎప్పుడు కూడా సార్ అంటే అప్డేట్ అవ్వాలి సార్. అంటే ఇంతకు ముందు కూడా నేను ఏమన్నాను అంటే, ఇప్పుడు 2 అప్డేట్ అవ్వడం అంటే, ఇప్పుడు ఫిల్మ్ మేకర్స్ వచ్చారు కదా, ఇంతకుముందు ఓన్లీ ఏడీలుగా పనిచేస్తేనే వాళ్ళకి జీతాలు. అవును అదే వాళ్ళ ఉపాధి. ఈరోజు యూట్యూబ్ వచ్చిందండి. నిజంగా నాలాంటి వాడు ఈరోజు 10 ఏళ్ళు సర్వైవ్ అయ్యాడని అంటే యూట్యూబే. అవును నాకు నెల నేను యూట్యూబ్ నుంచి డబ్బులు తెచ్చుకున్నాను. నాకు నో ప్రాబ్లం, నేను చెప్పుకోవడానికి నాకు యూట్యూబ్ నుంచి చాలా నేర్చుకున్నాను. నేను యూట్యూబ్ నుంచి డబ్బులు తెచ్చుకున్నాను. నన్ను నా సర్వైవల్కి ఉపయోగపడింది యూట్యూబ్. సో అలాగా చాలామంది ఫిల్మ్ మేకర్స్కి షార్ట్ ఫిల్మ్స్ అనేది నువ్వు నేర్చుకోవచ్చు. అట్ ద సేమ్ టైం నువ్వు డబ్బులు తెచ్చుకోవచ్చు. నీ మంత్లీ నీ రూమ్ రెంట్స్కి వీటికి పనికొస్తాయి. నువ్వు డైరెక్టర్ అయ్యేంత వరకు యూట్యూబ్ని వాడుకోవచ్చు. అవును నువ్వు సర్వైవల్గా ఉపయోగపడుతుంది. దాని తర్వాత నువ్వు డైరెక్ట్గా సినిమా చేయాల్సిన అవసరం లేదు. ఒక ఓటీటీ ఫిల్మ్ చేయొచ్చు. అవును ఓటీటీ అనేది నిన్ను ఎవడు ఆపలేడు. నీ మంచి సినిమా అయితే అక్కడ ఎవడో ఆపలేడు. నిన్ను వారం రోజుల తర్వాత నీకు థియేటర్లు పక్క తోసేస్తారు. ఇంకొక సినిమా వస్తుంది థియేటర్లు లేవని అనడానికి ఏం లేదు. నువ్వు సంవత్సరాలు అందులో ఉంటుంది. నిజంగా ఇది మంచి ఫిల్మ్ అయితే ఎవడో ఆపలేడు. ఈరోజు నేను చెప్తాను, ప్రీ వెడ్డింగ్ ఒక ఎగ్జాంపుల్ అండి. అవునవును మంచి సినిమా అయితే అది ఏ మూలలోనే ఎవడు ఆపలేడు. 3 weeks రన్ అంటే ఇప్పుడు చాలా ఛాలెంజింగ్ అయిపోయింది కదా. మొన్నటి లాస్ట్ వీకెండ్ కూడా మొత్తం హైదరాబాద్ హౌస్ఫుల్స్ అవుతున్నాయి. ఆక్యుపెన్సీ ఇప్పటికీ ఉంది. నిన్న కూడా నేను చూసాను ఆక్యుపెన్సీ. అయితే ఇది ఓటీటీ అనేది అంతా ఉపయోగపడుతుంది. సో మంచిదే ఇది కొంతవరకు కదా. అదే సార్ మనం అది ఏంటంటే పోటీ పడాలి అండ్ నీకు అవకాశాలు కూడా ఉంటాయి, 2 ఉంటాయి. అవునవును మనం హానెస్ట్గా చేయాలి. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇప్పుడు కొంతమంది డైరెక్టర్స్ ఏం చేస్తారంటే సార్, ఇప్పుడు ఒక కైండ్ ఆఫ్ ఫిల్మ్ వర్కౌట్ అయింది అనుకోండి, మనది కూడా అలా చేస్తే వర్కౌట్ అవుద్దా అని మన స్టోరీని కూడా దానికి అడాప్ట్ చేసేటట్టు తీసుకొస్తారు. అది కూడా కరెక్ట్ కాదు. అది కరెక్ట్ కాదు. ఇప్పుడు అన్ని సినిమాలకి ఒకటి వర్కౌట్ అయిందని చెప్పి నెక్స్ట్ అదే పట్టుకున్నాం అనుకోండి, అది అవ్వదు. అది ఒక్కసారికి యాక్సెప్ట్ చేస్తారు కొత్త థింగ్ని.
అంటే మనకు కూడా ఉండాలి కదా సార్, ఆ వేలో వాళ్ళు చెప్పినట్టు కూడా అదే కష్టం మనం పడి మనం చెప్పే విధంగా ఉంటే వర్కౌట్ అవుతుంది. కానీ కొంతమంది ఏం చేస్తారంటే మార్కెట్ నడుస్తుంది కదా అటెంప్ట్ చేద్దాం, ఇప్పుడు ఎలా ఉందంటే ఇప్పుడు ఇఫ్ ఇన్ కేసు ఒక హర్రర్ కామెడీ వచ్చింది అనుకోండి, హిట్ అయింది అనుకోండి, ఇమీడియట్ గా వరుస అన్ని హర్రర్ కామెడీలు వచ్చాయి అనుకోండి, చెప్పలేం, మళ్ళీ బోర్ కొట్టేస్తుంది కదా ఆడియన్కి. అంటే ఒకసారి ఒకటి థ్రిల్ చేసినట్టుగా ప్రతిసారి థ్రిల్ చేయదు. ఫస్ట్ ఇక్కడ ఏదైనా ఫస్ట్ ఏది వస్తుందో వాడిది కొంచెం ప్రిఫరెన్స్ బాగుంటుంది అనమాట. ఇప్పుడు ఒక అంటే సార్ ఇప్పుడు ఒక ఓన్ ఎక్స్పీరియన్స్ అనేది ఇప్పుడు 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 ఒక పర్సన్కి ఉన్నప్పుడు మీకు ప్రీ వెడ్డింగ్ అండ్ మీకు విలేజ్ రిలేటెడ్ స్టోరీ మీద ఉన్న గ్రిప్ నాకు ఓకే చూశాను కాబట్టి నేను డిజైన్ చేసుకోవచ్చు, కావాలంటే ఇంకొక విలేజ్ రిలేటెడ్ చేసుకోవచ్చు. బట్ స్టోరీ అనేది హ్యాండిల్ చేయడం అనేది కూడా తెలియాలి మనకి. మీరు ఎట్లా హ్యాండిల్ చేశారో నాకు ఆ స్కిల్ ఉండాలి. నాకు ఆ స్కిల్ లేకపోతే మాత్రం స్టోరీ అంటే రాసుకోగలను సార్, ఎగ్జిక్యూషన్ వచ్చేసరికి అవ్వదు కదా. సో ఇప్పుడు ఏంటంటే మన ఇండివిజువల్గా మన ఓన్ స్టోరీని మనం స్క్రీన్ మీద తీసుకొచ్చినప్పుడు మనం ఏదైతే కష్టపడతామో అది చేయడం కరెక్ట్. కానీ ఒకటి వర్కౌట్ అయింది కదా మనం కూడా అట్లాగే తీసుకుందాం అంటే మాత్రం అది కూడా డేంజర్. అది మొత్తానికి మోసం వస్తుంది. ఎందుకంటే సార్ ఇప్పుడు మీరు అన్నట్టు ఇప్పుడు థియేటర్లో వర్కౌట్ అవ్వదు, ఓటీటీలో కూడా వర్కౌట్ అవ్వదు. ఓటీటీలో వర్కౌట్ అవ్వలేదు అనుకోండి, నెక్స్ట్ ఛాన్స్ కూడా మనకి ఉండదు. ఇప్పుడు ఇదివరకు ఏంటి, కొంతమంది సినిమా థియేటర్ వస్తే చూసి మర్చిపోయారు కంట్రోల్ అయ్యాక, మొన్న ఒక సినిమా చేసాం పలానా సినిమా అంటే ఓకే అవునా చేశారా ఫైన్. ఇప్పుడు ఓటీటీలో ఉంటుంది కాబట్టి వెంటనే వెళ్ళి చూస్తున్నారు, అప్పుడు జడ్జ్ చేస్తున్నారు. సో ఇది ఎప్పటికైనా ఇప్పుడు మనం ఒక రెండు సినిమాలు తీసి మూడో సినిమా సరిగ్గా తీయకపోతే ఓటీటీలో 3 ఉంటాయి కదా, ఈ 2 తీసి ఇంప్రెస్ అయింది, 3వ సినిమాతో పోతుంది. సో ఇప్పుడు అది కూడా ఒక రకంగా మనం జాగ్రత్త పడాలి. బట్ గ్రేట్ థింగ్ సార్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి మీరు ప్రాపర్ స్క్రిప్ట్ రాసుకుని దాన్ని ఎటువంటి చేంజ్ చేయకుండా, ఈవెన్ ఒక పెద్ద యాక్టర్ వచ్చినా సరే ఆయన కూడా లక్కీగా ఏమీ మిమ్మల్ని పుష్ చేయకుండా జెన్యూన్గా మిమ్మల్ని నమ్మి మీ స్టోరీ తీయడం అనేది ఒకటైతే, మీకు అట్లాంటి సపోర్ట్ చేసే ప్రొడక్షన్ హౌస్ 7 PM ప్రొడక్షన్ దొరకడం అనేది ఇంకొకటి. అండ్ జనాలు కూడా అంతే జెన్యూన్గా రిసీవ్ చేసుకుని ఈవెన్ ఫుల్ ఫ్లెజ్డ్గా బాగా రన్ అవుతుంది. కుదిరాయండి అన్నీ అంతే. ఒకనొక టైంలో మనకు అనిపిస్తుంది ఏంటంటే కొన్ని ప్రాపర్గా కుదిరితే కొన్ని అవుతాయి అని, అంతే. అదే కొంతమంది లక్ అంటారు, కొంతమంది ఏమో హార్డ్ వర్క్ కష్టపడి చేసామంటారు. బట్ ఎన్నిసార్లు ఎంత కష్టపడినా కొన్ని కుదరవండి, చెప్పలేము. అది డెఫినెట్గా ఇప్పుడు ఇదే టీం వెళ్ళి మళ్ళీ ప్రీ వెడ్డింగ్ షూట్ చేసినా ఇంత బాగా వస్తుందని చెప్పలేము, ఎందుకంటే బాగా రావచ్చు, ఎంత బాగా రాకపోవచ్చు, చెప్పలేము అది. ఎందుకంటే సార్ 1.5 year కదా సార్ మీరు ట్రావెల్ చేసింది ఈ సినిమా వల్ల. అంటే స్టార్ట్ చేసిన కాడి నుంచి స్టార్ట్ చేసిన కాడి నుంచి 1.5 year ఎటువంటి వేరే మోటివ్ లేకుండా దాని మీద పట్టుకొని, అండ్ మీ టీం కూడా మిమ్మల్ని నమ్మి ఇంత దూరం తీసుకురావడం. కొద్ది రోజులకి సినిమాలు ఏం తెలియవండి నాకు. లిటరల్లీ చూస్తే ప్రీ వెడ్డింగ్ చూడాలి, సినిమా అంటేనే ప్రీ వెడ్డింగ్, థియేటర్కి వెళ్ళినా ప్రీ వెడ్డింగే, ఇంట్లోనున్న ప్రీ వెడ్డింగే, ఏం చూసినా ప్రీ వెడ్డింగే. అవునా? సో ఇంక ఇప్పుడు అయిపోయింది, ఇంక కొంచెం వదిలి చాలా సినిమాలు చూడాలని, చాలా సినిమాలు చూడలేదు. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, మీ టైం అంతా మా కోసం స్పెండ్ చేసి సరదాగా మాతో జాయిన్ అయినందుకు. థ్యాంక్ యూ. అండ్ మేము అఫ్కోర్స్ బిహైండ్ ద క్రాఫ్ట్ గురించి ఎక్కువ మాట్లాడడానికి ట్రై చేస్తాము. సో లక్కీగా మీరు కూడా బిహైండ్ ద క్రాఫ్ట్ గురించి కూడా కొన్ని విషయాలు చెప్పారు. అండ్ వీఆర్ సో హ్యాపీ దట్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్. మేము ఫ్యూచర్లో కూడా ఇట్లాగే ఫిల్మ్ మేకింగ్ గురించి, బిహైండ్ ద క్రాఫ్ట్ గురించి, కొత్తగా వచ్చే దర్శకులు, కొత్తగా వచ్చే టెక్నీషియన్స్తో మనం ఎన్నో విషయాలు తెలుసుకుంటూ మనం ఈ జర్నీ కంటిన్యూ చేద్దాము. అండ్ ప్లీజ్ హెల్ప్ టు సబ్స్క్రైబ్, షేర్ అండ్ సపోర్ట్ us. Thank you very much.